యత్కృపాతమహం వందే పరమానందమాధవం పరమానందమాధవం. శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణముల మాటున క్షేత్రపతి అయినటువంటి ఆ దేవదేవునికి సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవులు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీమద్ భగవద్గీతామాతకు ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపులైన మీకందరికీ కైవారం అర్చుతూ శ్రేయ మార్గంలో భాగంగా మనము శ్రీమద్ భగవద్గీతలో గీతా మహత్యంలో 13వ శ్లోకము ఏకాధ్యాయంక్యో నిత్యం పఠతే భక్త సంయుత రుద్రలోకము వాప్నోతి గణో భూత్వా వసేచ్చిరం అనే శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉండే సందర్భంలో షడ్దర్శనాల గురించి చర్చ వచ్చింది. అందులో పతంజలి మహర్షి యొక్క యోగ దర్శనం చూస్తున్నాం, యోగ శాస్త్రం. అందులో అష్టాంగ రాజయోగ 8 మార్గాలు, 8 స్టెప్స్ చెప్పడం జరిగింది. మొదటిది యమముల గురించి చెప్పుకున్నాం కదా. యమములు పూర్తయిందా ఇప్పటికీ? అహింస, సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము. కరెక్టేనా అక్కయ్య? కరెక్టే గురువు గారు. అహింస, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం. తర్వాత ఈ 5 కూడాను వ్యక్తిగత ధర్మాలు. ప్రతి ఒక్కరము వ్యక్తిగతంగా కలిగి ఉండవలసినటువంటి స్వచ్ఛత, పవిత్రం చేసుకునే గుణాలు ఇవన్నీ. మనల్ని మనము పవిత్రీకరణ చేసుకునేటువంటి. తర్వాత వచ్చేటువంటి 5 లౌకిక ధర్మాలు. సమాజంతో ఆహారం అనేది ఎట్లా ఉండాలా అనేది కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి నియమాలు కదా, యమములు, నియమములు. ఈ నియమాలలో తీసుకుంటే 5 ధర్మాలు ఉన్నాయి. రాసుకున్నారా ఏమన్నా? అవి వంటలో నిమగ్నమైనారా అంతా? నియమాల గురించి రాసుకున్నారా? 5 ధర్మాలు రాసుకోండి. నియమములు 5. శౌచము 1. శౌచము. 2 సంతోషం. శౌచము, సంతోషము, తపస్సు. 3వది తపస్సు. శౌచము, సంతోషము, తపస్సు. 4వది స్వాధ్యాయము. స్వాధ్యాయం. 5 వచ్చేసేసి ఈశ్వర ప్రణిధానము. ఈశ్వర ప్రణిధానము. ఈశ్వర ప్రణిధానం. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం. యాక్టివ్నే ఉన్నారే? డల్ అయిపోయినారేమో అనుకున్నా. ప్రణిధానము. ఈశ్వర ప్రణి అని ఉండాలి. అనా 2వ అనా ఉంది కదా. ఫస్ట్ టాటాడాడాన ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానము. ఈ 5 వ్యక్తిగత ధర్మాలు. మొదట చెప్పాను చూడండి, అహింస, సత్యము, ఆస్తేయము. అది లౌకిక ధర్మాలను రాసుకోండి. యమములన్నీ
లౌకిక ధర్మాలు అంటే సమాజంతో మనం ఎలా వ్యవహరించాలి. ఇవి వచ్చేసేసి వ్యక్తిగత ధర్మాలు. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు పూజలు. అందరూ బాగా జ్ఞాపకం పెట్టుకొని మనం ఆచరణ చేసుకోవాలి. ఈశ్వర ప్రణిధానం. ఈ 5 ధర్మాలు కూడాను చాలా వ్యక్తిగతంగా మనల్ని ప్యూరిఫై చేస్తాయి, అంటే పవిత్రం చేస్తాయి, పునీతం చేస్తాయి, కల్మషాలను కడిగేస్తాయి, దురితాలను దోచేస్తాయి, పాపాలను పరిమార్చుతాయి. అంత మనల్ని పవిత్రకరం చేసే 5 ధర్మాలు ఇవి, యమములు, నియమాలు. ఫస్ట్ వచ్చేసి శౌచము. శౌచము అంటే ఎవరైనా చెప్తారా? లౌకిక ధర్మాలు. శౌచము అంటే చంద్రకళ కదా చెప్తుంది. శౌచము అంటే శుద్ధి అని అంతే. శౌచము అంటే శుద్ధి, శుభ్రంగా ఉండడము, శుద్ధంగా ఉండడము, పవిత్రంగా ఉండడము అని అర్థం. ఈ యొక్క శౌచం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పరిసర శౌచము. పరిసర శౌచము, అంతర శౌచము. అంటే చుట్టుపట్ల ఉండేటువంటి పరిసరాలు కూడా శుద్ధంగా ఉండాలి. నీకు ఏకాగ్రత బాగా కూర్చోవాలి, కుదురుకోవాలి అంటే చుట్టుపట్ల పరిసరాలు శుద్ధంగానే ఉండాలి. మన ఇల్లు, మన ఇంటి చుట్టూ ఉండేటువంటి పరిసరాలు కూడాను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పవిత్రంగానే ఉంచుకోవాలి, మలినం కాకూడదు. అలాగే ఆ వీధిలో ఉండే వాళ్ళు కూడాను పవిత్రమైనటువంటి వాళ్ళుగా ఉంటే మంచిది. శుచి శుభ్రత కలిగినటువంటి వాళ్ళు ఉంటే మంచిది. పొద్దున్న లేస్తానే కోళ్ళు కోసేది, మేకలు కోసేది పెడతా ఉంటారే, అటువంటి సమాజం కంటే అటువంటివి ఏమీ లేకుండా ఉండేటువంటి వీధులు, లేదా పొద్దున్న లేస్తానే శాపనార్థాలతో లేస్తుంటారు కొంతమంది, అవే వాళ్ళకు సుప్రభాతాలు. అలాంటి వాతావరణం కూడాను మంచిది కాదు. పవిత్రంగా ఉండేటువంటి ఆ వీధి దొరకడం కావచ్చు, అది కూడా దైవానుగ్రహంతోనే కలుగుతుంది. ఇల్లు కావచ్చు. పరిసర శౌచం అంటే చుట్టుపట్ల పరిసరాన్ని శుద్ధంగా ఉండడం. అంతర శౌచం అంటే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం. అంతర శౌచం ఇల్లు కూడాను పవిత్రంగా ఉంచుకోవడం, ధూపము దీపము పెట్టడం, ఎప్పటికప్పుడు దుర్వాసన ఇంట్లో లేకుండా జాగ్రత్త పడడం. ఇల్లు దేవాలయంలాగా అనిపించాల. ఎక్కడివక్కడే పడేస్తుంటే ఏమంటే వాడే ఉంటాయి అవి. సరిగా శుభ్రంగా పెట్టుకోవడం అనేది కూడాను, పవిత్రంగా పెట్టుకోవడము, పద్ధతిగా పెట్టుకోవడం కూడా ఒక పద్ధతి, అది కూడా ఒక సంస్కారం. ఇంటిని చూచి ఏం చూడాలంట? ఇల్లాలని. బాగా తెలుసే మీకు ఇవన్నీ, పెద్ద నాకే తెలుసు అనుకుంటండి. మీరంతా ఇల్లాళ్ళు కాబట్టి బాగా తెలిసినట్టు. ఇంటిని చూచి ఇల్లాలను చూడాలా, ఇల్లాలను చూసి ఇంటిని చూడాలనా? ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి. ఇల్లు బాగుంది అంటే ఇల్లాలు ఉత్తమురాలు అని, ఇల్లు చిందరవందరగా ఉంది అంటే మా ఇంటి ఇల్లాలు కూడాను చిందరవందరగానే ఉంది మైండ్ అని.
కొంతమందికి ఇల్లు చిన్నగా ఉంటది, అన్ని అడ్జస్ట్ కావు. మరి అప్పుడు చిందరవందర అందామా? కొంతమందికి పెద్ద ఇల్లు ఉంటుంది, అదంతా ఊడ్చుకోలేక ఇబ్బంది పడుతుంటారు. ఏమని చెప్దాం? అది నిజమే అందామంటారా? చిన్నగా ఉన్నా కూడా సార్ నీట్ గా పెట్టుకుంటే చూడడానికి బాగానే ఉంటుంది. అది కూడా ఒక తెలివి. ఉన్న దాంట్లో సర్దుకుపోతుందా లేదా అనేది. అది సొడ్డుగా పెట్టి వేయడం కూడా సమంజసం కాదు. తెలివితేటలతో ఎలా ఉంటే అందంగా ఉంటుంది, ఎలా ఉంటే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లోకి ఎవరైనా వచ్చినారంటే ఇక్కడ హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది అనిపించాలా. ఎప్పుడెప్పుడు ఇంట్లోంచి బయటకు పోదాం రా దేవుడా అనిపించకూడదు కదా. అలా మన బంధువులకు కావచ్చు, మనకే కావచ్చు కాక, అంటే ఇల్లు ఒక దేవాలయం లాగా, పవిత్రమైనటువంటి ఆలయం లాగా ఉండగలగాలి. ఆ విధంగా మనము ఏర్పాట్లు చేసుకోవడం కూడాను ఒక ధర్మమే. తద్వారా నీకు మైండ్ సెట్ అనేది చంచలము కాకుండా, మనస్సు అనేది మరీ సంకుచితము కాకుండా విశాలంగా ఆలోచన చేసే విధంగా తయారవుతుంది. ఒకటేమో పరిసర శౌచము, రెండోది వచ్చేసి ఏమని చెప్పాను? అంతర శౌచం. ఈ అంతర శౌచంలో మళ్ళీ 2 రకాల రెండు ఉన్నాయి. 2 ఆరో మార్కులు ఇలా వేసుకోండి. అంతర శౌచంలో కూడా శారీరక శౌచము, మానసిక శౌచము. శారీరక శౌచం అంటే ఇల్లు శుభ్రమై ఉండడం కాదు, ఈ ఇల్లు కూడాను భగవంతుని కూర్చోబెట్టాలి కాబట్టి ఈ దేహం కూడాను శుచిగా ఉండాల, శుభ్రంగా ఉండాల, దుర్వాసన లేకుండా ఉంచుకోవాలా, మాలిన్యం లేకుండా ఉంచుకోవాలా, ఫ్రెష్గానే ఉండాల దేహం అనేది. దానికోసమే త్రిసంధ్యా స్నానం అని పూర్వకాలం ఋషులు చేసేవాళ్ళు. ప్రొద్దున్నే ఒకసారి స్నానం చేస్తారు, 3 గంటల్లో బ్రహ్మముహూర్తంలో ఒకసారి నది స్నానం చేసి వచ్చి తపస్సు కూర్చుంటారు. మళ్ళీ మధ్యాహ్న సంధ్య 11:50 నుంచి 12:10 వరకు ఉంటుంది, 20 నిమిషాలు ఉంటుంది. 11:50 నుండి 12:10 అంటే 20 నిమిషాల పాటు, దానిని మధ్యాహ్న సంధ్య అంటారు. ఆ సమయంలో కూడా స్నానం ఆచరిస్తారు. స్నానం ఆచరించి మళ్ళీ వాళ్ళు ధ్యానము, తపస్సు చేసుకుంటారు. తర్వాత సాయంకాలం సంధ్య ఉంది కదా, సంధ్యాకాలంలో కూడా స్నానం చేస్తారు. అది స్నానం చేసి మళ్ళీ ఒక 3 hours ధ్యానాన్ని కూర్చుంటారు. ఈ విధంగా రోజుకు 9 గంటల పాటు ఎవరైతే తపస్సాధన కూర్చుంటారో వాళ్ళు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారు అని పెద్దల ఉవాచ. బ్రహ్మీ ముహూర్తంలో 3 గంటలు, మధ్యాహ్న కాలంలో 3 గంటలు, మళ్ళీ సాయంకాలము స్నానానంతరము, సంధ్యాకాలం స్నానానంతరం 3 గంటలు. ఈ విధంగా ఒక రోజుకు 9 గంటలు చాలు. కళ్ళు మూసుకొని 3 గంటలు కూర్చున్నామంటే 3 గంటలు లేయకూడదు. ఆ విధంగా కూర్చునే వాళ్ళు తపస్సుకు. మాకు మా గురువులు చెప్పిన విధానం చెప్తున్నాను. ఒక అరగంట కూర్చునేటప్పటికే చంచలం అయిపోయేసి కాళ్ళు తిమిరి పడుతున్నాయి, నడుము నొప్పి వస్తుంది, మూతి నొప్పి వస్తుంది, ముక్కు నొప్పి వస్తుంది, లేచి పక్కకు పోతుంటారు. అదే మొబైల్ పట్టుకున్నారంటే మెడకాయ వంచుకొని అది వంచి పెట్టేసినట్లే, మెడ పట్టి వంచి చూపిస్తా ఉంటది మొబైల్ అయితే కదా. అప్పుడు కూడా కష్టమే. ఈ మెడ నొప్పులు వస్తాయని చెప్పేసి 15 నిమిషాలకే బోర్లా పడుకోవడం, ఎలా పడుకోవడం, ఎల్లగెలా పడుకోవడం, సైడ్ పడుకోవడం, అన్ని ఆసనాలన్నీ వేస్తుంటారు మొబైల్ చూసేటప్పుడు. కదలకుండా కూర్చోగలగాల మనం అట్లా 3 గంటలు. అలా 3 గంటల సేపు కూర్చోవాలి అంటే కూర్చోవడం సులభమా, తిరుగుతూ ఉండడం సులభమా అని ప్రశ్న వేసుకుంటే యాది సులభం చెప్పండి? తిరగడం సులభం సార్. ఒకే చోట కదలకుండా కూర్చోవాలంటే ఎంత కష్టము.
కదలకుండా కూర్చోవాలంటే చాలా కష్టం. అది పద్మాసనంలో కూర్చోవచ్చు, లేదా సుఖాసనమే కానివ్వండి, లేదా సిద్ధాసనం కావచ్చు. కూర్చునే దాంట్లో కూడా ధ్యానానికి 3 పద్ధతులు ఉన్నాయి. సుఖాసనం అని, సిద్ధాసనం అని, పద్మాసనం అని, వజ్రాసనం అని ఉన్నాయి. ఇవి కూర్చొని ధ్యానం చేసేదానికి, తపస్సు చేసేదానికి ఉపయోగించేటువంటి ఆసన విధానాలు. ఆసనాలు చెప్పేటప్పుడు ఆ విషయం వస్తుంది. ఆ విధంగా పద్మాసనంలో కానీ, సిద్ధాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ కూర్చుంటే ఒకసారి ఇంకా 3 గంటలు లేకూడదు. అలా కూర్చోవాలి అంటే శరీరం ఎంత దృఢంగా ఉంటే కూర్చోడానికి అవుతుంది. బలహీనంగా ఉంటే కూర్చోవడం కష్టం. అందుకే ఆసనాలని పెట్టాడు మహాత్ముడు పతంజలి మహర్షి. ఆసనాలు ఖచ్చితంగా వేయాల. యమములు, నియమములు, యమ నియమాసన. యమ నియమాలు అనేవి వ్యక్తిగతం. ఆసనాలు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ నువ్వు నీ దేహాన్ని దృఢంగా ఉంచుకోవడం కోసం. ఆసనాలు రోజు వేస్తున్నావంటే నీ బాడీ స్ప్రింగ్ లాగా తయారవుతుంది. ఎట్లా వంచితే అట్లా వంగుతుంది. అది పెలుసు బారదు, మొబ్బెక్కదు, తమోగుణానికి పోదు, షార్ప్గా ఉంటుంది, చాకచక్యంగా అన్ని పనులు చేసుకునే విధంగా తయారవుతుంది. దృఢంగాను, స్థిరంగాను, మరి దుబ్బగా కాకుండా, మరి బక్కగా కాకుండా మీడియంగా ఉంచగలుగుతుంది ప్రాణాయామం, ఆసనాలు అనేటివి. ప్రతి ఎక్సర్సైజులకు, ఆసనాలకు డిఫరెన్స్ ఏంటి అంటే, ఎక్సర్సైజెస్ కేవలము స్థూల కండరాలు మాత్రమే కదులుతాయి. మన దేహంలో స్థూల కండరాలు, సూక్ష్మ కండరాలు కూడా ఉంటాయి. స్థూల కండరాలకు మాత్రమే ఎక్సర్సైజ్ అవుతుంది ఎక్సర్సైజెస్ చేస్తే. అదే ఆసనాలు చేస్తే స్థూల కండరాలతో పాటు సూక్ష్మ కండరాలకు కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. అది డిఫరెన్స్. స్థూల కండరాలతో పాటు సూక్ష్మ కండరాలకు కూడా ఎక్సర్సైజ్ అయ్యేది ఎక్కడ అంటే యోగా ఆసనాలు, యోగాసనాలు వేసినప్పుడు మాత్రమే అది సాధ్యం. ఆ విధంగా స్థూల సూక్ష్మ కండరాలు కదులుతున్నప్పుడు ఎముకలు కూడా కదులుతాయి. మొత్తం పార్ట్ బాడీ అంతా కదులుతుంది. తద్వారా దేహంలో ఉండే మాలిన్యం అంతా కూడా శుద్ధి చేయబడుతుంది. ఆ విధంగా దేహం అనేది శుద్ధికి వచ్చేస్తుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. ఆరోగ్యంగా ఉండడమే కాకుండా దృఢంగా ఉండడానికి దోహదపడుతుంది. సో తప్పనిసరిగా యోగాసనాలు నేను ముసలాన్ని, నేను చేయలేనులే అని అంటే రంగారెడ్డి తాత గారు మాత్రం ఒప్పుకోము. రంగారెడ్డి స్వామి గారు కూడా చేయాల్సిందే. చిన్నవి వాళ్ళకు తోచినవి. వింటున్నారా రంగారెడ్డి స్వామి గారు? వింటున్నాను గురువు గారు. వాకింగ్ కానీ, జాకింగ్ కానీ, క్రమక్రమంగా జంపింగ్, ఆ విధంగా ఎక్సర్సైజెస్, చిన్నగా బాడీని కదిలించాలి. మనము తుది శ్వాస వరకు మంచాన పడకుండా ఆరోగ్యంగా ఉండాలి. అది సాధించాలి. అది సాధించాలి అంటే మనము ఇప్పటి నుంచైనా ఖచ్చితంగా చిన్నగా ఎక్సర్సైజ్ చేస్తుంటే అన్ని పార్ట్స్ కదులుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా నిర్ణయించేది అతని మరణమే. శాశ్వత కీర్తినిస్తుంది. అతని మరణం బట్టి ఇతడు పుణ్యాత్ముడా పాపాత్ముడా అని జనాలు నిర్ణయిస్తారు. మంచాన పడి ఇబ్బందులు పెట్టి లేయలేక, కూర్చోలేక, పడుకోలేక, నానా యాతన పడి, ఇతరులకు వాసన కట్టి, రూమ్లోకి రావాలని భయపడేటట్టుగా, ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా భయపడేటట్టుగా చేసుకొని, అదంతా చూసి మనము బాధపడుతూ, ఏంటి బతుకు దేవుడా, తొందరగా నన్ను తీసుకెళ్ళు, ఈ పంజరము నుంచి నన్ను విడుదల చేయించు అని చెప్పేసి భగవంతుని పదే ప్రార్థన చేసుకుని అట్లా సంవత్సరాలు గడిచి బతుకుతుంటే అంతకంటే నరకం ఎక్కడో లేదనిపిస్తుంది కదా. మనకే కాదు, కుటుంబ సభ్యులందరికీ నరకంగానే తోస్తుంది. అటువంటి పరిస్థితి మన నుంచి ఇంకొకరికి రాకూడదు, ఇబ్బంది కలిగించకూడదు. మన మరణం అనేది చాలా సజావుగా, సాఫీగా సాగిపోవాలా. ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అన్నట్ల దోస పండు
దోస చెట్టు నుంచి బాగా పండిన తర్వాత ఏమాత్రము చెట్టుకో కానీ ఆ కొమ్మకో రెమ్మకో కానీ తీగకో ఏమాత్రము నొప్పి లేకుండా పండు ఊడి సైడ్ నేల మీద ఉంటుంది. ఏమాత్రం పండు చెడిపోదు, ఇది ఫ్రీగానే ఉంటుంది. అలాగే మామిడి పండు కూడా అంతే. చెట్టు పైన మామిడి చెట్టు పైనే పండు మాగింది అనుకోండి, ఊరికట్ట పట్టుకుంటే చాలు టక్కున కూడా వస్తుంది. నేరేడు పండు కూడా అంతే. చెట్టు పైన మాగినా అనుకోండి, బలవంతాన్ని పీకే పనిలే, ఊరికట్ట అంటే చాలు ఊడొచ్చేస్తుంది. చెట్లు పట్టుకుంటే చాలు, ముట్టుకుంటే చాలు జారొస్తాయి. చెట్టుకు బాధ లేదు, పండుకు బాధ లేదు. ఆ విధంగా మన మరణం అనేది సాఫీగా ప్రశాంతంగా సాగాలి అంటే శరీరము అంతవరకు కూడాను కాపాడుకోవాలి. రోగాల పాలు కాకుండా, బలహీనం పాలు కాకుండా దృఢంగా బలంగా ఆరోగ్యంగానే ఉంటూనే భగవన్నామం జపం చేసుకుంటూనో, భగవద్గీత పారాయణం చేసుకుంటూనో, సంకీర్తనలు పాడుకుంటూనో మృత్యు మనల్ని తీసుకెళ్ళిపోవాలి. అది మనము భగవంతుని స్తుతిస్తూ ఉంటే, అడుగుతూ ఉంటే ప్రతిరోజు అదే ఇస్తాడు. భక్తులకు ఎప్పటికీ అవమానం ఉండదు స్వాములు. భక్తులకు ఎప్పటికీ అవమానం ఉండదు. భగవంతుడే చెప్తాడు కదా, క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతీయ ప్రతిజానిహి నమే భక్తః ప్రణశ్యతి అపి చేత్ సుదురాచారో భజతే మామనన్య భాక్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవస్థితో హి సహ. 30-31 శ్లోకాలు 9వ అధ్యాయంలో. పరమ దురాచార పరుడైనను కానిగాక అర్జున, గతంలో వానివన్నీ వదిలిపెట్టేసి, గతంలో ఏం తప్పులు చేశాడో వదిలేమను, నన్నొక్కని శరణుజొచ్చమను, నా నామాన్ని స్మరించమను, నా మార్గంలో నడవమను, గతాన్నంతా వదిలిపెట్టమను, తిరిగి వాటిని అనుసరించకుండా నూతన జీవితాన్ని ప్రారంభించి నా పాదాలు పట్టుకున్నాడంటే, నా నామాన్ని పట్టుకున్నాడంటే వాడు సాధువులాగా మార్చివేస్తాను. సాధువులాగా మార్చివేస్తాను. క్షిప్రం భవతి ధర్మాత్మ, వాడిని క్షిప్రం వెంటనే తొందరలోనే ధర్మాత్మగా చేసి వేస్తాను. శాశ్వత్ శాంతిం నిగచ్చతి, శాశ్వత శాంతిని ప్రసాదిస్తాను అంటున్నాడు. కాబట్టి ఆ భగవంతుని యొక్క ప్రతిజ్ఞలు వృధా కావు. కాబట్టి మనం ఎంత తొందరగా భగవాన్ నామాన్ని ఎప్పుడు నోట్లో పెట్టుకోవడం, భగవద్గీతను సమయం దొరికినప్పుడల్లా చదువుతూ ఉండడం, భగవద్గీతను పట్టుకుంటే పుణ్యం, ముట్టుకుంటే పుణ్యం, చూస్తే పుణ్యం, శ్లోకం చదివితే వచ్చి అకౌంట్లో పడుతూనే ఉంటుంది. ఇంకా శ్లోకాలు చదువుతుంటాం, పడుతూనే ఉంటుంది. ఇంకా పుణ్యరాశి అనేది మీ అకౌంట్లోకి వచ్చి పడుతూనే ఉంటుంది. ఇటు 7 తరాలని పునీతం చేస్తుంది, అటు 7 తరాల వాళ్ళని పునీతం చేస్తుంది. అంత పరమ పవిత్రమైనటువంటి గ్రంథం భగవద్గీత. టైం దొరికిందంటే తిప్పడమే, చదవడమే, వినడమే, ఆ స్వాధ్యాయము చేయడం, అధ్యయనం చేయడం, పఠించడం, నేర్చుకునే ప్రయత్నం చేయడం, అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం, ఇంకా వేరే గ్రంథ భగవద్గీత గురించి ఏమిచ్చినారో శోధించడం, ఎవరితోన చర్చించడం, ఇది ఒక పుణ్యమైన కార్యం. మనం గతంలో ఎన్నో చేసిండొచ్చు, గతం గతః, దాన్నే గుర్తు చేసుకుని, గతంలో జరిగిన పరిస్థితులనే గుర్తు చేసుకుని, గతంలో జరిగిన పాపాలనే గుర్తు చేసుకుని, గతంలో జరిగినటువంటి అవమానాలే గుర్తు చేసుకుని, చేతగానితనాలన్నీ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉండడం సమంజసం కాదు. అజ్ఞాని లక్షణం అది. ఏం జరగాలో జరిగిపోయింది, అది ఎవరి చేతుల్లో లేదు కదా. ఇంకా జరగాల్సినది మన చేతుల్లో ఉంది, వర్తమానం మన చేతుల్లో ఉంది, భవిష్యత్తు తెలియదాయే. ఈ వర్తమాన్ని ఎలా పవిత్రంగా మార్చుకోవాలో ఆలోచన చేసి, టైం దొరికిందంటే చాలు, ఖాళీగా ఉన్నామంటే చాలు, భగవద్గీతను పట్టుకోవాలి. అలా భగవద్గీతను పట్టుకొని చదువుతూ ఉన్నామంటే పునీతులం అయిపోతాం, జ్ఞానం పరిపూర్ణమవుతుంది. భగవద్గీత వల్ల మనకి మంచి భగవంతుని ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. సంకీర్తనలు వస్తే సంకీర్తనలు పాడుకోవడం. ఈ విధంగా మరణించేంత వరకు మన దేహము దృఢంగా, స్థిరంగా, ఆరోగ్యంగా, సువాసనాభరితంగా ఉండడం కోసమనే ఓం త్రయంబకం
యజామహే సుగంధి యజామహే మృత్యోర్ముక్షేమం. ఎవరో ఒకరు చెప్తే మాకు ఏదైనా అర్థమవుతుంది అక్కయ్య. నెల అయింది పుట్టింగా మేము. ఓం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఉర్వారుక ఇవ బంధనాత్ ఉర్వారుక ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఉర్వారుకమివ బంధనాత్ ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓ త్రయంబకేశ్వర, త్రయంబకం అజామహే, నీకు జననమే లేనటువంటి వాడ, జనన మరణములు లేనటువంటి ఓ పరమేశ్వర, నేత్రుడా. త్రయంబకం అంటే అంబకములు అంటే ఏమి? కన్నులు. కన్నులా? సార్ కన్నులు కన్నులా నేత్రాల? నేత్రాలు రెండు ఒకటి సార్. కన్ను నేత్ర అంటే. అవునా. నయనాలంటే? అది ఒకటే సార్. సేమ్. చక్షువులు అంటే? అది ఒకటే. అది అదే సార్. మూడు నేత్రములు కలవాడ అయినటువంటి ఓ పరమశివ, సుగంధిం పుష్టివర్ధనం, నా దేహం సుగంధభరితంగా పుష్టివర్ధకంగా, పుష్టివర్ధనం వర్ధిల్లాలి, పుష్టిగా వర్ధిల్లాలి బతికున్నంత వరకు. ఉర్వారుకమివ బంధనాత్, ఉర్వారుకం అంటే దోస పండు. దోస చెట్టు నుంచి ఏ విధంగా బాగా పండిన తర్వాత విడిపోతుందో, ఏ ఇబ్బంది లేకుండా, ఏ బాధ లేకుండా, అటువంటి మరణాన్ని నాకు అనుగ్రహించు అని దాని అంతరార్థం. చెప్పుకుంటున్నారా? అనాయాసేన మరణం వస్తుందా అందరికీ? అందరూ చెప్పుకుంటున్నారా? ఆ శ్లోకాన్ని కూడా రోజు చెప్పుకోవాలి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవసాలోక్యం దేహిమే త్రిమాతృకారమే. ఆ విధంగా చెప్పుకోవడం వల్ల భగవద్ అనుగ్రహాన్ని పడుస్తున్నట్లే. మన విధానం, మన కోరిక, మన ప్రార్థన భగవంతుడు గ్రహిస్తాడు. తప్పకుండా అది నెరవేరుతుంది కూడాను. భగవద్గీత చదివే వాళ్ళు ఎవ్వరే కానీ దుర్మరణం చెందినట్లుగా కనిపించదు. ఏమన్నా కదా, జన్మల్లో చాలా ఏదైనా చేసి పెట్టుకుంటే తప్ప, నేను చూసినటువంటి చాలా మందిని గమనిస్తే భగవద్గీత పారాయణ చేసే వాళ్ళందరూ కూడాను సుఖమరణం పొందినారు. నిశ్చింతగా స్నానాలు చేసి, చక్కగా భోంచేసి, పూజ చేసుకొని, చక్కగా భోంచేసి, పారాయణ చేసుకుని అలా పడుకొని హాయిగా పోయేస్తానప్ప అని చెప్పి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. పోయేస్తానని చెప్పి మరించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా ఎరుక అవుతూ ఉంటుంది. ఆ విధమైనటువంటి పరిస్థితి, మానసిక స్థితి మనకు లభిస్తుంది భగవద్గీత వల్ల. అలాగే ఆసనాలన్నిటివి కూడా ఒక పవిత్రమైనటువంటి కార్యమే. అది కూడా దేహాన్ని దృఢంగా ఉంచుకోవడానికి, భగవత్ చింతన చేయడానికి, ఏకాగ్రత కుదరడానికి దేహం యొక్క దృష్టి ఉంటే మనం భగవంతుని స్మరించలేం కదా. దేహం యొక్క దృష్టి ఉండకూడదు. అంటే దేహ దృష్టి ఉండకూడదు అంటే ఆడ నొప్పి ఉంది, ఈడ నొప్పి ఉంది, నేను కూర్చోలేకపోతున్నాను, నిలవలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను, నడుము నొప్పి ఉందని బాధపడుకుంటూ దేహం అనేది సహకరించకుండా నువ్వు ఏదో ఇబ్బంది పడుతూ నరకం అనుభవిస్తూ చదువు చేస్తే సాధన అనేది ఫలించదు కదా, కుదరదు, ఏకాగ్రత కుదరదు. అందువల్ల దేహం ఫస్ట్ దృఢంగా ఉండాలి. అలా దృఢంగా ఉంటేనే సాధన చేస్తాం. ఆ విధంగా సాధనకు ఇదొక సాధనం కాబట్టి దేహం అనేది దృఢంగా, స్థిరంగా, పవిత్రంగా ఉంచుకోవడము, అందుకు సమయం కేటాయించడము దోషం కాదు. ఒక అర్ధగంట ఇచ్చుకుంటాం కదా, మీటింగ్ లో ఉన్నాను, ఒక అర్ధగంట ఇచ్చుకుంటాం. ఆ విధంగా ఆసనాలు అనేటివి చాలా ముఖ్యమైనవి మన లైఫ్ లో. సరే, ఇక్కడ శౌచం గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇక్కడికి వచ్చేద్దాం. శారీరక శౌచము, మానసిక శౌచం అని చెప్పాను కదా. శారీరక శౌచం అంటే శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవడం. పూర్వకాలంలో ఋషులు త్రిసంధ్యా స్నానం చేసే వాళ్ళని, 3 గంటల సేపు కూర్చునేవాళ్ళు ధ్యానానికి, తపస్సు. అలా కూర్చోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఆసనాలు చేసేవాళ్ళు. ఫుడ్ కూడా ఏం దొరుకుతుంది వాళ్ళకి? కాయలు, కందమూలాలు, పండ్లే కదా.
మనలాగా కారము, ఉప్పు, మసాలా తట్టించుకొని తింటారా వాళ్ళు ఏమన్నా? లే. కానీ వాళ్ళు దృఢంగానే ఉండేవాళ్ళు. అది ఆసనాల ద్వారా సాధ్యమవుతుంది. బ్యాలెన్స్డ్ డైట్ ఇచ్చేవాడు ఎవరు? భగవంతుడే కదా ప్రతి ఒక్కరికి. ఆ విధంగా బ్యాలెన్స్ గా ఉండేటువంటి ఆహారాన్ని అందజేస్తూ భగవంతుని నమ్మి ఉన్నటువంటి వాళ్ళకు ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. కాబట్టి శరీరము శౌచము అంటే దృఢంగాను పవిత్రంగాను ఉంచుకోవాల. దేహం మలినం ఎప్పుడవుతుంది? ఎవరైనా చెప్తారా? దేహము ఎప్పుడు మలినం అవుతుంది? మనసులో నాకేం అర్థం కాదక్కయ్య, నెల అయింది పుట్టి. మనసులో ద్వేషాలు ఉన్నప్పుడు, అహంకారము, కామ ద్వేషాలు. క్రోధం నేను అడిగింది మనసును కాదక్కయ్య, దేహము శుద్ధి లేనప్పుడు సార్. ఎప్పుడు మలినం అవుతుంది? శుభ్రం లేనప్పుడు అనుకుంటున్నాను. మానసిక శౌచం అపరిశుభ్రంగా ఉన్నప్పుడు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు అపరిశుభ్రంగా ఉన్నా అదే కదా, మలినమే కదండి అపరిశుభ్రం అంటే. మానసిక శౌచం లేనప్పుడు. దాని సంబంధం లేదక్కయ్య, నేను అడుగుతాను ఇది శారీరక గురించి. గీతక్క, ఎవరైనా శరీరం ఎప్పుడు- మరణించినప్పుడు ఎవరైనా మరణించినప్పుడు శుద్ధి చేసుకోమంటారు కదా. రామ రామ ఏ చెప్పక్కయ్య. శ్రమ పడకుండా, శారీరక కష్టం చేయకుండా, కర్మ చేయనప్పుడు దేహము శుద్ధి లేకుండా జరుగుతుంది గురుజీ. దేహం ఇబ్బంది పడుతుంది కదా. జపం చేయనప్పుడు శరీర శౌచ్యం కలుగుతుంది సార్. ఏమక్కయ్య? దేవక్క, భగవంతుని నామము మనం స్మరించకుండా ఉంటే శరీరము శౌచ్యం అవుతుంది సార్. స్మరించకుంటే శౌచం అవుతుందా? శౌచం అంటే ఏంటి? అంటే అంటే మలినం అవుతుంది సార్. మలినం శౌచం అంటే ఏంటి? శరీరం మలినం అవుతుంది సార్. శౌచం అంటే ఏంటి? శౌచ్యం అంటే సార్ శుద్ధి సార్, శుద్ధి చేయడము. ఎవరిని? దేవక్కనా? శౌచం అంటే ఏంటక్కయ్య అంటే ఆరోజు చెప్తుంది, రాసుకోలేదక్కయ్య నువ్వు? దేవక్క లేదు సార్, రాసుకోలేదు సార్. ఫారిన్ పోయింటివే చెప్పేటప్పుడు? శౌచము అంటే శుద్ధి అని చెప్తున్నాను కదా. శరీరం ఎప్పుడు మలినం అవుతుంది? భగవంతుని నామం జపం చేసినప్పుడు శుద్ధి అవుతుంది సార్. మలినం ఎప్పుడవుతుంది? చెయ్యకపోతే మలినం అవుతుంది సార్. అంటే నేను చేయకపోతే మలినం అవుతుందా ఏమి? భలే ఉన్నావే. అవును అవును. చిన్నప్పుడు అందరూ పిల్లలంతా ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, పుట్టిన పిల్లలు, వాళ్ళు పలికేది కూడా రాదు, జపం చేసేది రాదు, వాళ్ళంతా మలినంలో ఉన్నట్లా? కొన్ని సంవత్సరాల పిల్లలు దైవ స్వరూపాలు కదా సార్. మరి ఎట్లా మలినం అవుతారు చెప్పు నువ్వు? స్నానం చేస్తా వాళ్ళని జపం చేస్తారా ఏమన్నా? జపం చేయకపోతే మలినం శారీరక శ్రమ లేనప్పుడే దేహం మలినం అయిపోతుంది, ఇబ్బందులకు గురి అవుతుంది. ఎక్కడికక్కడికి శరీర భాగాలు ఇబ్బందుల పాలైపోతాయి. మలినం అంటే ఏంటి? అశుద్ధమే కదా, అశుద్ధి కాబట్టి. మరి ఎందుకు ఇంత ఆలోచన చేస్తున్నారు మీరు? బురద పూసుకుంటే కాదా మలినము? చెమట పోస్తే మలినం కాదా? మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే అని. చెమట పోస్తే మలినం అయిపోతుంది దేహము, వాసన దుర్వాసన వస్తుంది యూరిన్ పోవడం వల్ల, అలాగే మల విసర్జన చేయడం వల్ల, ఇత్యాది కార్యక్రమాల వల్ల, మరియు ప్రయాణాలు చేయడం వల్ల మనకే కొద్దిగా వల్ల నెత్తెట్లో ఉంటుంది కదా. అలాగే కూర్చొని భోంచేయగలుగుతామా? అలాగే పడుకొని నిద్రపోగలుగుతామా? వాళ్ళంతా చెమట పట్టేసి ఉన్న ఆ బనియన్ తీసి ఒకసారి చూసుకుంటే వాసన ఎట్లా వస్తుంటుందో మనకే ఇబ్బందికరంగా ఉంటుంది కదా. నిర్మోచనం అంటారు దాన్ని.
ఈ విధంగా దేహం అనేది మాలిన్యం అవుతుంది కదా. శారీరకంగా చెప్తాను, మీరంతా మానసికంగా అని చెప్తున్నారంతా. శారీరకంగా దుమ్ము ధూళితోనూ పనులు చేసే వాళ్ళకు, పొలం పనులు చేసే వాళ్ళకు దుమ్ము ధూళి మీద పడి కూడా మలినమవుతారు, మాలిన్యం చేరుకుంటుంది. అలాగే చెమట పోసినప్పుడు కేవలం చెమట ఒక్కటే బయటికి రాదు. కణాలు మన దేహంలో ఉత్పత్తి అయినటువంటి కణాలు 2 రోజులు లేదా 3 రోజులు మాత్రమే బతికి ఉంటాయి. దాని లైఫ్ 3 రోజులు ఉంటుంది. ఒక కణం పుట్టిందంటే మన దేహంలో 3 రోజులు మాత్రమే బతుకుతుంది, తర్వాత డెడ్ అవుతుంది, దానిపైన పుట్టుకొస్తుంది. పాత కణాలు చనిపోతూ ఉంటాయి, కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. 3 days అంతే ఒక కణం పుట్టిందంటే బతికేది మన దేహంలో. అలా చనిపోయిన కణాలు ఎక్కడికి పోవాలా? రోజుకు లక్షల్లో చనిపోతుంటాయి, లక్షల్లో పుడుతుంటాయి దేహంలో. ఆ చనిపోయిన కణాలన్నీ కూడాను చర్మానికి దగ్గరగా ఉండేటువంటి భాగాల్లో నుంచి చర్మం పైకి వచ్చేస్తాయి చెమట రూపంలో. తర్వాత లోపలగా ఉండేటువంటి మాత్రము మూత్రం ద్వారా కానీ రక్తం శుద్ధి చేసి లోపల అంతరంగాలలో ఉండేటువంటి వాటిని మూత్ర పిండాల్లో వడగట్టేస్తే యూరిన్లోకి లేదా మలంలోనికి ప్రవేశించి మలమూత్ర విసర్జన ద్వారా బయటికి విసర్జించబడుతుంది. ఆ చనిపోయిన కణాలన్నీ కూడా చర్మం పైకి వస్తాయి. ఆ చర్మం పైకి వచ్చినటువంటి మృత కణాలు చర్మం మీద పేరుకొని పోతాయి. ఏ రోజుకు ఆ రోజు స్నానం చేయకపోతే ఆ మృత కణాలు దిబ్బలాగా తయారవుతాయి దేహం పైనే. ఈ సూక్ష్మ క్రిములు బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఆ లేయర్స్ లో ఆ కణాలు చాలా సన్నగా ఉంటాయి కదా, లేయర్స్ నిలబడుతుంటది, పైన పేరుకుంటా ఉంటుంది. ఆ లేయర్స్ మధ్యలో ఉండే ప్లేయర్స్ లో జరుగునేస్తాయి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్. అక్కడ నుంచి వాటి సంసారం మొదలు పెడతాయి. మన దేహం పైన వితిన్ 2-3 days లో ఫ్యాక్టరీ తయారవుతుంది. ఒక ఫ్యాక్టరీ. ఒక మొటిమ లేసింది అనుకోండి, అందమైన మొటిమ కూడా అందమేలే కదా అనుకుంటూ ఉంటారు. ఆ మొటిమలో ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, బ్యాక్టీరియాల ఫ్యాక్టరీ. లక్షల్లో ఉంటాయి. నువ్వు ఇట్లా పిసికి అట్లా గోకి ఇట్లా గిచ్చి గుచ్చి ఒక చిన్న మొటిమ లేసిందంటే దాన్ని బయటికి పీకేంత వరకు, ఊడిపోయేంత వరకు, దానిలో ఇత్తనం బయటికి వచ్చేంత వరకు కక్కిస్తారు అట్లే బిగించి పిండి పిండి పిండి. అలా చేస్తే ఏమైతుంది, అది కణాలను నలుగుతుంటాయి. అక్కడ మనం పిసికే కొద్ది చుట్టుపక్కల ఉండే కణాలు అవి లోపల ఉండి ఏర్పడినటువంటి ఇత్తనానికి మధ్యలో ప్రెస్ అయిపోయేసేసి అవి మెత్తబడిపోతుంటాయి కణాలు. ఈ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ కి బాగా పిసికి పెట్టినట్టు అయిపోయి ఫ్రీగా మూవ్ అవుతాయి లోపలికి. మనం పెట్టే ప్రెజర్ వాటికి ఏం కాదు, బాగా ఉడుకాబినట్లు ఉంటుంది వాటికి. హాయిగా శుభ్రంగా మిగతా కణాలు తినుకుంటూ పెద్దగా అవుతాయి, లేదా ఇంకో ఫ్యాక్టరీ తయారు చేసుకుంటాయి, ఇంకొక మొట్టమే తయారవుతుంది పక్కన. ఈ విధంగా మృత కణాలు అనేటివి ఆ రోజు తొలగించుకోకపోతే స్నానం చేసి ఈ విధమైనటువంటి గజ్జి, తామర, చికెన్ ఫాక్స్, స్మాల్ ఫాక్స్ అన్నారు కదా, ఇవన్నీ పెద్దమ్మవారు, చిన్నమ్మవారు అన్ని వస్తాయి. ఇంకా వీటికన్నిటికీ కారణభూతం అవుతుంది. కాబట్టి స్నానం అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటి ప్రక్రియ. శౌచం చేసుకోవాలి, దాన్నే శౌచము. దేహ శౌచం కోసము స్నానము తప్పనిసరిగా చేయాలి. ఆ స్నానం వల్ల దేహము శుద్ధి అవుతుంది, దుర్వాసన పోగొట్టుకుంటుంది, ఏదైనా దుమ్ము ధూళి బురద ఇవన్నీ కూడా తొలగిపోతాయి. స్నానం చేసినప్పుడు ఖచ్చితంగా పళ్ళంతా సబ్బు పట్టించి తిక్కి స్నానం చేయాలి. బాత్రూంలో పోవడం ఆలస్యంలో మెరుపు తీగలాగా బయటికి రావడం ఆలస్యంలే కదా దేవక్క. బాత్రూంలో పోవడం ఆలస్యంలో మెరుపు తీగలాగా స్నానాలు చేసి వస్తారు. అవును సార్. మీరంతా అంతేనా? అలా చేస్తే ఇబ్బంది, అనారోగ్యాల పాలవుతాం. ఒక్క నిమిషము.
స్నానం చేసినప్పుడు వల్లంతా సబ్బు పట్టించి తిక్కి తిక్కి స్నానం చేస్తే, ఒక చెంబు నీళ్ళతో ఒక బకెట్ నీళ్ళతో స్నానం చేసామనుకోండి, ఒక బకెట్ నీళ్ళతో స్నానం చేస్తే 10-15 నిమిషాల సేపు శరీరం నానాలి. ఏదో బుడబుడా పోసుకుని బడబడా రాకూడదు. 15 నిమిషాలు శరీరం నీటితో నానితే, ఆ అవకాశం ఇస్తే నానేటట్లుగా ఒక పెద్ద చెంబు నీళ్లు శరీరం తాగుతుంది, పీల్చుకుంటుంది. అది తెలుసా మీకు, నీటిని పీల్చుకుంటుంది దేహము అని? లేదు సార్. గురువు గారు. వాస్తవానికి మీకు ఐడియా ఉంటుంది, కానీ ఇప్పుడు గుర్తించలేదు. చెప్తున్నా, ఇప్పుడు చెప్తే మీకు అర్థమవుతుంది. వర్షాకాలం వస్తుంది, బయట విపరీతంగా వర్షం పడతా ఉంటది. మీరేమి బయటికి పోరు, స్నానము బయటికి పోయి తడిచేది కూడా ఏమి ఉండదు, ఇంట్లోనే ఉంటారు. వాస్తవానికి ఆ చల్లని వాతావరణంలో నీళ్ళు కూడా ఎక్కువ తాగడానికి మనసు రాదు. ఒక 1/4 గ్లాసు 1/2 గ్లాసు తాగుతారు. అయినప్పటికీ గంటకు ఒకసారి 2 గంటలకు ఒకసారి ఒంటికి పోతుంటారు. గమనించినారా? అవును సార్. ఎక్కువ సార్లు ఒంటికి పోతారు. అప్పుడు నీళ్లు పోసింది ఏం లేదు లోపలికి, కానీ పోసిన నీళ్ళ కంటే డబుల్ పోతుంటారు బయటికి, వాష్రూమ్కి పోయి. ఎలా వస్తుందని ఆలోచన చేయరా? ఆ నీళ్ళన్ని ఆ ఒంటికి ఎలా వస్తుంది అనేది ఆలోచన చేయరా? వాతావరణం అప్పుడు వర్షాకాలంలో ఏమవుతుంది, గాలిలో తేమ శాతం పెరుగుతుంది. ఆ గాలిలో తేమ శాతం పెరిగినప్పుడు చర్మం అవుతుంది, ఆ తేమను లాక్కునేస్తుంది, ఆ తేమను లాగేసుకుంటుంది. లాగేసుకొని హోల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న హోల్స్, రంధ్రాలు ఉన్నాయి కదా చర్మం పైన, ఆ రంధ్రాల ద్వారా నీరుని గ్రహించేసేసి రక్తంలో కలిపేస్తుంది. తద్వారా చర్మం కూడా మృదువుగానే ఉంటుంది, రఫ్గా ఉండదు. ఆ నీటిని రక్తంలో కలిపేస్తే రక్తంలో నీటి శాతం పెరుగుతుంది. ఆ రక్తంలో ప్రవేశించిన నీరు అనేది ఒళ్ళంతా ప్రవహించి మూత్రపిండాల్లో జొరబడుతుంది. మూత్రపిండాలు జల్లెడలు, ఆ జల్లెడలలో వడగట్టబడినప్పుడు యూరిన్ గా ఇది పక్కకు విడదీయబడుతుంది. అదే విధంగానే మనం స్నానం చేసేటప్పుడు కాస్త సమయం ఇచ్చి నెమ్మదిగా ఒళ్ళంతా తిక్కి తిక్కి మూలల్లో స్నానం చేస్తూ ఉంటే ఒక పెద్ద చెంబు నీళ్లు శరీరం పీల్చుకునేస్తుంది, త్రాగుతుంది. అలా త్రాగే అవకాశం ఇవ్వాలి. ముఖ్యంగా పొలం పని చేసేటువంటి వాళ్ళు ఈ విధంగా చేస్తే ఒళ్ళు నొప్పులే ఉండవు అసలు వాళ్ళకు. ఎలా అంటే, ఈ నీరు చర్మం పీల్చుకుంటుంది, చర్మం పీల్చుకొని చర్మము మరియు చర్మం కింద ఉండేటువంటి కండరాలు ఆ నీటిని పీల్చుకొని లూజ్ గా తయారవుతాయి. టైట్ గా ఉండే కండరాలు లూజ్ అయిపోతాయి. లూజ్ గా ఉండడం వల్ల వాళ్ళకు స్నానం చేసిన తర్వాత అంతవరకు ఉండే నొప్పులన్నీ కూడా అబ్బా ఫ్రీ అయిపోయింది, అబ్బా బాడీ లూజ్ గా ఉంది, హాయిగా ఉంది అని మాట్లాడుతూ ఉంటే వినలేదా మీరు ఎప్పుడు? బాగా నెమ్మదిగా తిక్కి తిక్కి స్నానం చేస్తారు వాళ్ళు చేసినప్పుడేమో. చేసేది 3 రోజులకు ఒకసారి చేస్తారు, లేదా 2 రోజులకు ఒకసారి స్నానం చేస్తారు. అది చేసినప్పుడేమో బాగా రాయి పెట్టో లేదంటే గడ్డి తీసుకొని వాళ్ళంతా బాగా తిక్కి తిక్కి పల్లెల్లో స్నానం చేస్తారు. ఇప్పుడు రాళ్ళు తీసుకొని కూడా చేస్తారు ఇక్కడ ప్రాంతాల్లో. లేదా వస్తున్నాయి షాప్స్లలో ప్లాస్టిక్ తీగల్లాగా ఉండేటువంటిది, అంత గుర్తులాగా ఉంటుంది. స్క్రబ్బర్ అక్కయ్య. ఇప్పుడు బీరకాయ పీచు అలాగా అలాంటి వాటి స్క్రబ్ ఉన్నాయి. వాటితో బాగా ఒళ్ళంతా తిక్కి తిక్కి వాళ్ళు స్నానం చేస్తారు. అలా చేయడంలో దాదాపుగా 1 గంట కూడా అవుతుంది. అలా చేస్తే నీరు ఎక్కువగా పీల్చుకునే దానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. తద్వారా బాడీ చల్లబడుతుంది, వేడి తగ్గుతుంది. స్నానంలో మరో ఉద్దేశం ఏమిటి అంటే, కేవలం శరీరం మీద ఉండేటువంటి దుమ్ము ధూళిపోవడమే కాకుండా చర్మ సౌందర్యము పెరుగుతుంది ఒకటి. రెండోది వచ్చేసి, రాత్రంతా నిద్రపోయి ఉండడం వల్ల దేహంలో నెగటివ్ విద్యుత్ పేర్కొని ఉంటుంది. పాజిటివ్ విద్యుత్ ఉంటుంది, నెగటివ్ విద్యుత్ ఉంటుంది. ఈ పాజిటివ్ విద్యుత్ అనేది ఏం కాదు, మనకు మంచి చేస్తుంది. కానీ నిద్రపోయినప్పుడు నెగటివ్ విద్యుత్ పేర్కొని పోయి ఉంటుంది. ఎప్పుడైతే మనము స్నానం చేస్తామో ఆ నీటి ద్వారా నెగటివ్ విద్యుత్ అనేది కడిగి వేయబడుతుంది. తద్వారా శారీరక మాలిన్యాలను నశిస్తాయి. సోమరితనము, ఏమరుపాటు, మజ్జు, మంపరము ఇవన్నీ తొలగిపోతాయి. అక్కడ బెనికిందని ఈడబట్టేసిందని మాట్లాడుతుంటారే, ఆ పట్టేసేది ఏంటి? నెగటివ్ విద్యుత్ పేరుకోవడం వల్ల కూడా బిగించి పడేస్తుంది.
అప్పుడు ఇల్లుకు మంత్రం అని కొంతమంది వేస్తూ ఉంటారు. ఇల్లుకు మంత్రం అని విన్నారు ఎప్పుడన్నా? ఒక ఇనప కడ్డీ తీసుకుంటారు, అంత కడ్డీ, ఇనపది కడ్డీ కానీ లేదంటే ఏదైనా వస్తువు, ఇనప వస్తువు తీసుకొని మోకాల దగ్గర వెనికిందని అనిపించింది అనుకోండి, మోకాలు నొప్పి వస్తుంది అంటున్నారు అనుకోండి, లేదా మోకాల నొప్పి దగ్గర కానీ పిక్కల దగ్గర కానీ అట్లా నొప్పి పట్టేసినట్లు అయ్యి నొప్పి వస్తుందంటే వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన ఒక మంత్రం ఉంటుంది, దానికి ఇలుకు మంత్రం అంటారు దాన్ని. ఓం ఐం హ్రీం క్లీం చాం, ఇది ఓం నమో భగవతే హ్రీం శ్రీం క్లీం శివ శివ మహాదేవ దేవ అనే ఒక మంత్రం ఉంది. ఓం నమో భగవతే హ్రీం క్లీం శ్రీం శివాయ నమః. ఓం నమో భగవతే హ్రీం క్లీం శ్రీం శివ శివాయ నమః అనేటువంటి మంత్రం ఇల్లుకు మంత్రం అని. అలాగే ఇంకా మంత్రాలు ఉన్నాయి, విభూతి మంత్రాలని. ఆ మంత్రం చెబుతూ ఆ ఇనప కడ్డీ తీసుకొని ఎక్కడైతే ఇలికిందని అంటుంటారో ఆడ ఆ కడ్డీతో ఇలా కిందికి ఒక 9 సార్లు అలా అంటారు. ఆ విద్యుత్ ఏమైపోతుంది, ఇది ఇనుప కడ్డీ కదా, ఆకర్షించబడుతుంది, ఆ కడ్డీలోకి ప్రవేశిస్తుంది, ఆ కడ్డీ ద్వారా అది పక్కకు నెట్టివేయబడుతుంది. ఆ విధంగా నెగిటివ్ విద్యుత్ అనేది శరీరంలో పేరుకోవడం వల్ల కూడాను పట్టేసినట్లయిపోయేసి నొప్పి వచ్చేస్తుంది, చాలా నొప్పి పెట్టుకుంటుంది. ఆ విద్యుత్తును కడిగేసుకుని చేత కాక మనకు డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళు బాటిల్ పెడతారు. ఆ బాటిల్ పెట్టినప్పుడు వంటి ద్వారా మళ్ళీ స్నానాలు చేయడం వల్లనో, బయటకు పోయి వచ్చినామని చెప్పో, డాక్టర్ దగ్గరికి పోయి వచ్చామని చెప్పో, ఆ హాస్పిటల్ గలీజ్లో పోయి వచ్చామని చెప్పో స్నానాలు చేస్తారు. ఆ స్నానాల ద్వారా వెళ్ళిపోతుంది, మళ్ళీ అట్లయినా వెళ్ళిపోతుంది. ఆ ఇంజక్షన్ల ద్వారా, ఆ బాటిల్స్ ద్వారా, ఆ టాబ్లెట్స్ ద్వారా రకరకాల పద్ధతుల్లో దాన్ని కడిగేసే ప్రయత్నం చేసుకోవాల్సి వస్తుంది, శుద్ధి చేసుకోవాల్సి వస్తుంది. అదే డైలీ స్నానం చేసేటువంటి వాళ్ళకి జ్వరాలే రావు. నాకు జ్వరం వస్తుంది అంటే నువ్వు సరిగ్గా స్నానం చేయడం లేదని అర్థం, డౌటేలే. ఒకవేళ దోమలు కుట్టేటట్టుగా చేసుకోవాలంటే మాత్రం కూడా జ్వరాలు వస్తాయి. అట్లా కాకుండా వైరల్ ఫీవర్ అంతా, మలేరియా కాకుండా, డెంగ్యూ కాకుండా వేరే జ్వరాలు వస్తున్నాయి అంటే మాత్రము స్నానం చేయడం లే నువ్వు అని లెక్క. నిజంగా బాగా స్నానం చేసేటువంటి వాళ్ళకు జ్వరాలే రావు, జ్వరమే రాదు అసలు. బాగా ఒళ్ళంతా తిక్కి స్నానం చేస్తూ ఉంటే శరీరం మీద ఉండే మాలిన్యాలన్నీ వెళ్ళిపోతాయి, నెగిటివ్ విద్యుత్ అంతా వెళ్ళిపోతుంది. బాగా తిక్కి స్నానం చేయడం వల్ల ప్రెజర్ పడి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, నీటి శాతం శరీరంలో పెరుగుతుంది. ఈ చర్మం మీద చర్మ రంధ్రాలు ఉంటాయి కదా, ఆ చర్మ రంధ్రాలు అనేటివి చెమట పోసినప్పుడు మూసుకపోతాయి, లేదా చెమట పోసి ఎండిపోవడం వల్ల మూసుకుపోతాయి హోల్స్. ఇది చెమట ఏమైనా కనిపిస్తుందా మీకు? చెమట కనిపిస్తుందా మీకు? లేదు సార్. శ్రీదేవక్కకు మాత్రం కనపడడం లే, మిగతా వాళ్ళకందరూ కనిపిస్తుంది చెమట అక్కడ. లేదు సార్, కనిపించట్లేదు సార్. ఎవరికి కనపడడం లే. కానీ ఇక్కడ అత్యల్ప పర్సంటేజీలో ఆ చర్మ రంధ్రాల ద్వారా చెమట బయటికి ఆవిరైపోతూనే ఉంటుంది, నిరంతరాయంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ గాలి ఎక్కువ తోలకుండా గది చిన్నదిగా ఉండి ఉక్క పోసింది అనుకోండి, అంటే ఏమి వేడిగా ఉంది అనుకోండి, అప్పుడు ఆ చెమట అనేది బయటికి ఆవిరైపోవడానికి దారి లేక అది పైకి అలాగే కనబడుతూ ఉంటుంది, ఎక్కువగా పోసినట్లుగా కూడా అనిపిస్తుంది. వాస్తవానికి మామూలు వాతావరణంలో ఉన్నప్పుడు అది ఆవిరైపోతూ ఉంటుంది అత్యల్ప పర్సంటేజీలో. అలా చెమట అనేది ఆరిపోయినప్పుడు చర్మ రంధ్రాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి, మూసుకుపోతాయి. అవి మూసుకుపోయినప్పుడు నువ్వు 2 రోజులైనా 3 రోజులైనా స్నానం చేయకపోతే ఎప్పటికప్పుడు బయటికి పోవాల్సినటువంటి చెమట అనేది చర్మం కిందనే పేరుకుపోతుంది. అలా పేరుకొని 2 రోజులు 3 రోజులు దాటిందంటే అది విషంగా మారిపోతుంది. అది విషంగా మారి జ్వరాలకు దారితీస్తుంది. అది నువ్వు శుభ్రంగా స్నానం చేసావనుకో, బుడబుడా పోయి బడబడా రాకుండా ఒళ్ళంతా తిక్కి స్నానం చేసావనుకోండి, చర్మ రంధ్రాలన్నీ కూడా ఇట్లా తిప్పడం వల్ల రంధ్రాలు ఓపెన్ అయిపోతాయి. ఆ సబ్బు వేయడం వల్ల కావచ్చు,
సీకాపొడి వేయడం వలన ఆ రంధ్రాలన్నీ ఓపెన్ అవుతాయి, చెమటంతా జిడ్డంతా కొట్టుకుపోతుంది. ఆయిల్ ఫేస్ అని కొంతమంది అంటారు. దేహంలో ఆయిల్ కూడా ఉంటుంది కదా, క్రొవ్వు ఉంటుంది కదా, ఆ క్రొవ్వు కూడాను శరీరం పైకి వస్తుంది. అత్యల్ప పర్సంటేజ్ లో ఆ క్రొవ్వు కూడా చర్మం మీద ఉంటుంది కాబట్టి మనకు నైస్ గా ఉంది. లేదైతే ఎండకపోతుంది. చలికాలంలో చూడండి, చలికాలంలో చర్మం ఎండకపోతుందా లేదా? ఇలా గీత గీస్తే గీత పడుతుంది, ఇలా గీత గీస్తే ఎండకపోయి ఉంటుంది. అప్పటికి అంటే కావాల్సినంత ఆయిల్ పర్సంటేజ్ తగ్గిపోయి ఉంటుంది చర్మానికి. అప్పుడు ఏం చేస్తాం, మనం బయట నుంచి ఆయిల్స్ పూస్తాం. చలికాలంలో అయితే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ పట్టిస్తాం. నెయ్యి కూడా పట్టించవచ్చు, ఏమంటే చీమలు పట్టచ్చు. ఎండాకాలంలో అయితే చమురు, ఎండాకాలంలో అయితే ఆముదం. ఆ విధంగా మనము దేహ సౌందర్యం కోసం, దేహం ఎండకపోకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తాము, నూనెతో మసాజ్ చేసుకోవడము చేస్తుంటాం. అత్యల్ప పర్సంటేజ్ లో ఆయిల్ కూడా ఉంటుంది. అది కొంతమంది ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తింటుంటారు చూడండి, గోబీ మంచూరి కానీ, బజ్జీలు, పకోడీలు, కబాబులు ఇవన్నీ తింటుంటారు కదా. అలాంటి వాళ్ళకు ఎక్కువ దేహంలో ఆయిల్ పర్సంటేజ్ ఎక్కువైపోయేసి వాళ్ళంతా జిడ్డు ఎక్కువ తయారవుతుంది, మొహంలో కూడా అది ప్రతిఫలిస్తూ ఉంటుంది. అటువంటి ఆయిల్ ఫేస్, ఆయిల్ శరీరం అనేటువంటి వాళ్ళకు తొందరగా రంధ్రాలు మూసుకుపోతుంటాయి జిడ్డుతో. తద్వారా రోగాలు పాలవుతూ ఉంటారు. గుళ్ళలు ఎక్కువగా లేస్తూ ఉంటాయి, వాళ్ళకు మొహం మీద మొటిమలు కూడా ఎక్కువ లేస్తూ ఉంటాయి. కాబట్టి ఏది ఏమైనా స్నానం అనేది చాలా ఆవశ్యకమైనటువంటి ప్రక్రియ. ప్రతిరోజు తప్పనిసరిగా స్నానం అనేది చేసే తీరాలి అని మీరందరూ చేస్తుంటారు. చేయకుండా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కనబడితే చెప్పండి, అది కూడా నెమ్మదిగా స్నానం చేయమని చెప్పండి. ఏదో సినిమాలో మెరుపుతీగా పోయించినట్టుగా పోకుండా స్నానాలకు నెమ్మదిగా నింపాదిగా స్నానం చేస్తే మంచిదని చెప్పాలి. సార్, కొందరికి ఎక్కువ చెమటలు పడుతుంది కదా సార్, అది నాకు కూడా పడుతుంది, మంచిదే. అంటే ఇప్పుడు ఏమైనా రాస్తా అంటే చాలు చేతిలో ఫుల్ చెమట పడతా ఉంటుంది సార్. ఓ అది కదా మీరు చెప్పేది, రైట్ రైట్. నిలబడుకున్నారంటే ఆ పాదాల కింద నీళ్ళు అట్లే ఉంటాయి, అవును సార్. చేతిలోంచి కూడా నీళ్ళు ఇలా పోతుంటాయి. అవును సార్. పేపర్ మీద పెన్ను పెట్టి రాస్తున్నట్టే పేపర్ తడిసిపోయి ఉంటుంది. అవును. కారణం ఏంటి అంటే వాళ్ళకు చాలా వేడి ఎక్కువగా ఉంది దేహం. వాళ్ళ చేయి పట్టుకోండి, కరుకుగా ఉంటది, రఫ్ గా ఉంటది, చల్లగా ఉంటది ఉండడమేమో, అది తుడిచే స్టేబర్ కంటే రఫ్ గా ఉంటది. కారణం చాలా వేడి ఎక్కువగా ఉండడమే వాళ్ళలో. దానికి ఏం చేయాలంటే ఇట్లా నీళ్లు బయటికి పోతున్నాయి కదా, నీళ్ళు ఎక్కువ పోయాలి అంతే. మందు దానికి నీళ్ళు ఎక్కువ పోయాలి సార్, నీళ్ళు ఎక్కువ తాగాలి. ఓకే సార్. నీళ్ళు ఎక్కువ తాగరు వాళ్ళు, అది కూడా కారణం. అడిగి చూడండి, అట్లా ఉండే వాళ్ళకు నీళ్లు తాగి చాలా తక్కువ చేస్తారు. వేడి ఎక్కువైపోతుంది, ఇంజన్ తొందరగా హీట్ ఎక్కుతూ ఉంటుంది కాబట్టి నీళ్ళు ఎక్కువ పోస్తే బయట లోపల నుంచి నీళ్లు పోయడం వల్ల బయట నుంచి ఉండేటువంటి వాతావరణానికి అది ఏం చేస్తుంది తెలిసిన, బిగించేస్తుంది, నిలబెట్టేస్తుంది, నీళ్లు పోనివ్వకుండా బ్యాలెన్స్ చేస్తుంది, దేహంలో ఉష్ణం తగ్గించి వేస్తుంది. తద్వారా ఎక్కువగా నీళ్లు కరేది ఆగిపోతుంది. అలాంటి వాళ్ళు స్నానాన్ని కూడా ఖచ్చితంగా 3 సార్లు చేసే తీరాలి. దేహానికి స్నానం చేస్తే 3 సార్లు చేస్తా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వెంటనే ఒక 15 రోజుల్లోనే వాళ్ళకి రిజల్ట్ వచ్చేస్తుంది. 3 సార్లు స్నానం చేయాలా, 15 నిమిషాలు చేయాలా, తలకే మక్కర్లా, ఒళ్ళుకు ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా నీళ్లు కూడాను 4 చెంబులు నీళ్ళు తాగాల వాళ్ళు. వాళ్ళ పిల్లలకైతే 2-3 చెంబులు. ఎంత నీళ్ళు ఎక్కువ తాగుతా ఉంటే అంతగా దేహం అనేది అక్కడ బ్యాలెన్స్ చేసేసుకుంటుంది, ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోతుంది, ఈక్వలైజేషన్. దాంతో పాటు పెరుగన్నము రాసుకోండి, పెరుగన్నం, మజ్జిగన్నము, మజ్జిగ తాగడము, నిమ్మరసం జ్యూస్ రాసుకుంటున్నారా? నిమ్మరసం జ్యూస్, నిమ్మరసం చేసినా కానీ కాక చెంబు నీళ్ళల్లోకి 1 లీటర్ నీళ్ళలోకి 1 నిమ్మకాయ పిండుకోవాలా, చెంబు నీళ్ళలోకి 1 నిమ్మకాయ పిండుకోవాలా. చక్కెర కంటే బెల్లం శ్రేష్టం, బెల్లం వేసుకొని తాగాలి పానకం లాగా. వాళ్ళకి డీహైడ్రేషన్ అవ్వదా సార్? అక్క డీహైడ్రేషన్ అవ్వదా సార్ వాళ్ళకి, అలాగా స్వెట్టింగ్ ఎక్కువ పట్టే వాళ్ళకి? అవుతూ ఉంటుంది.
సరిగా ఎక్కి రారు కూడా వాళ్ళు. అందువల్ల నేను నీళ్ళు ఎక్కువ పోయాలనేది. అంటే సుస్థిగానే ఉంటారు వాళ్ళు, లైట్ గా సుస్థి అనిపిస్తుంటది వాళ్ళు, బాగానే యాక్టివ్గానే ఉంటారు ఉండడమేమో, కానీ వాళ్ళకే ఆశయంగా ఉంటుంది అలా ఉండడం అనేది. ఎవరు నిలబడలేరు, ఎవరు నలుగురి మధ్యలో ఉండలేరు, వాళ్ళు తొందరగా వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఒళ్ళు కూడా వాసన వస్తూ ఉంటుంది వాళ్ళకు కూడాను. ఏంటో ఎవరో పెట్టినారు, చేసేది అర్థం కాకుండా పెట్టినారు అక్కయ్య. పట్టు ఏదో అన్నారు. ఇందాక మంత్రం చెప్పారు కదా సార్, ఇరుకు మంత్రం అని, అది చెప్పమని పెట్టారు సార్. ఇలుగు మంత్రమా? సరే ఇది కంప్లీట్ అయింది చెప్తాను. పెసర మొలకలు కూడా రాసుకోకయ్యా. నిమ్మరసం జ్యూసు, పెసర మొలకలు, క్యారెట్లు చూస్తున్నారు కదా, ఇంతలా ఉంటాయి సార్. చూస్తున్నాం సార్, అంత లావుది చూడలేదు సార్. అంతలా ఉండేది గుమ్మడికాయ కదా గురువు గారు. గుమ్మడికాయ బాగా తెలిసే, మీకు తెలియదు అమాయకులు అనుకున్నా నేను. క్యారెట్లు బాగా తినండి అందరూ కూడాను. క్యారెట్ ఒక కూరగాయ కాదండి, అదొక ఔషధం. నల్లగా ఉండే వాళ్ళు కూడా తెల్లగా అవుతారు. ఏమో మీ ఇష్టం, చూడండి తిని చూడండి తెలుస్తుంది మీకు. జిడ్డు మొహం ఉండే వాళ్ళు కూడాను బ్రైట్ అయిపోతారు. ఏ ఫేర్ అండ్ లవ్లీలో అవసరం లే, క్యారెట్ తినే వాళ్ళకు న్యాచురల్ బ్యూటీ వస్తుంది, సహజ సౌందర్యం, యవ్వనంగా కనబడతారు ముసలోళ్ళు కూడా. అలాగే కంటి చూపు బాగుంటుంది, రక్తము శుద్ధి అవుతుంది, ప్రేగులు శుద్ధి అవుతాయి, జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఎవరికైనా సరిగా మోషన్ రాకపోతే ఒక క్యారెట్ తీసుకుని టపటప 4 ముక్కలు చేసేయడము, 8 ముక్కలు చేసేయడము, మిక్సర్లు వేసేయడము, ఒక పెద్ద గ్లాస్ నీళ్లు పోసేయడము, కొద్దిగా బెల్లము చక్కెర వేసేసి గ్రర్రని తిప్పేయడము, గ్లాస్లో పోసేయడము, తాగేయడం. 10 నిమిషాల్లో కొట్టి పడేస్తుంది బయటికి, మొత్తం ఊడ్చి పడేస్తుంది. హైమావతక్క అది అనుభవం ఉన్నట్లుంది. హైమావతక్క నిజమేనా నేను చెప్పింది? అవును గురువు గారు, చాలా బాగా చెప్తున్నారు. హెల్త్ టిప్స్ ఇవ్వాలా మీరు? సార్ ఈ రోజు లేడీస్ కి టిప్స్ అన్ని దొరుకుతున్నాయి సార్. ఇవన్నీ తెలియవేం కాదులేండి, మీకు అందరికి తెలిసినవే గుర్తు చేస్తున్నాం అంతే. లేదు సార్, బాగా సిద్ధిస్తాయి గురూజీ, అందుకోసమని. పనంతా చేసుకుని 5 నిమిషాల్లో స్నానం చేసి వచ్చే వాళ్ళకి ఈ రోజు అరగంట సేపు బాత్రూంలో ఉంటారు సాయంత్రం. అవును సార్, నేను అలానే చేస్తాను, రేపటి నుంచి టైం పెంచుతాను. మంచిదక్కయ్య. మీ హెల్త్ గురించి కూడా చూసుకోవాలి కదా. మీరు ఇంట్లో పని అంతా, వంటింటి పని అంతా, ఇంట్లో పని అంతా, బయట పని అంతా చేసుకొనేసి మీ గురించి మీరు సరిగ్గా పట్టించుకోరు. మీరే కదా ఆధారము. మీరు శుభ్రంగా, మీరు ఆరోగ్యంగా లేకపోతే మీరు మూలను కూర్చుంటారు తొందరగా. జ్వరం అంట, ఆ నొప్పి అంట, ఈ నొప్పి అంట, ఇంట్లో మూలను కూర్చుంటే ఇల్లు గడుస్తుందా? మగవాళ్ళు ఏం చేస్తారు? ఏం చేయలేరు. సంసారాన్ని చక్కబెట్టగలరా? ఆ స్తోమత, ఆ స్థాయి, అర్హత, అనుకూలము, ఆ యొక్క ఓర్పు, నేర్పు, సహనం, శాంతం ఎవరికి ఉంటుంది? మీకు తప్ప. కాబట్టి మీరు ముందు హెల్తీగా ఉండాల. దానికి ఏం పెద్దగా చేసే పని ఏం లే, స్నానం బాగా చేయండి, ఒక అర్ధగంట కేటాయించి చేయండి. సరే, వాళ్ళకి చెప్తున్నాను తంపు వచ్చేదానికి, అంటే శరీరంలో నీరు ఎక్కువ పోకుండా చెమట పట్టకుండా కోసము వాళ్ళు తినాల్సినవి చెప్తున్నారు. రాసుకుంటున్నారు అక్క? ఎవరో చంద్రిక అక్కన రాసుకుంటాను ఇది. సార్ రాసుకుంటాను. పెసర మొలకలు రాసుకున్నావు అక్కయ్య? సార్ పెసర మొలకలు రాసుకో. అలాగే సగ్గు బియ్యం ఉంటాయి చూడండి, వాటిని వాడతారో లేదో మీరు సరిగా? ఎక్కువ వాడండి. తక్కువ వాడతాం సార్. ఎక్కువ వాడాల్సి ఉంటుంది. ఆ సగ్గు బియ్యం వారానికి ఒకసారి, సగ్గు బియ్యంతో సగ్గు బియ్యము ప్లస్ సేమియా పాలు పోసి శుభ్రంగా పాయసం చేసుకొని ఎంత రుచికరంగా ఉంటుంది. కొన్ని గోడంబి, ద్రాక్ష, ముంతమాడి పప్పు వేసి
యాలకలు వేసి ఇప్పుడు చేస్తే రైనీ సీజన్ కదా సార్, ఇవన్నీ వాడొచ్చు సార్ ఎక్కువ? ఏమక్కయ్యా సమ్మర్ ఇవేమి ఏం కాదు, తినచ్చు. ఇవేం అందరికి శీతం వస్తుంది అనుకుంటున్నారా? చొలవ చేస్తుందినా? ఏం తీసుకున్నా లిమిటే. వాళ్ళు ఎక్కువ తీసుకోవాలి, వాళ్ళకి చెమటలు వాడుతున్నాయి కాబట్టి, చెమటలు ఎక్కువ కక్కుతున్నాయి కాబట్టి వాళ్ళకి చెప్తున్నా. మీకు ఇవన్నీ ఎవరు ఎంత తినాలో అంత తింటే ఏం కాదే, ఏది అతి చేయకూడదు కదా. జ్యూస్ చాలా చలవ చేస్తుంది సార్. నిమ్మకాయ రసం జ్యూస్ ఎంత చలవ చేస్తుంది అక్కయ్య? పడి కడుపునే తాగాల. తాగితే కడుపులో ఉండేవన్నీ శుద్ధి అవుతాయి. చింతపండు వేసి తోమినట్ల పాత్రలు చింతపండు వేసి తోముతాం లేదా, అట్లా వారానికి ఒకసారి 2 సార్లు నిమ్మరసం జ్యూస్ తాగితే కడుపు లోపల ప్రేగులు కూడా తోమేస్తుంది. కడుపు లోపల ఉండేటువంటి అవన్నీ తోమేయకపోతే జీర్ణశక్తి దెబ్బతింటుండే, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి తాగాల్సిందే. అవసరాన్ని బట్టి ఉష్ణం ఎక్కువైనప్పుడు ఏమేమి తీసుకుంటే చలవ చేస్తాయని ఒక చోట రాసి పెట్టుకుని ఉంటే అవసరం బట్టి వాడుకోవచ్చు మీరు అని చెప్తున్నా. ఉన్న దాంట్లోనే సగ్గుబియ్యము సేమియా పాయసం చాలా చలవ చేస్తుంది, అది చూసుకోండి. చలవ చేస్తుంది, ఆరోగ్యము బలము కూడాను. మోషన్స్ అయ్యేటప్పుడు మోషన్స్ అవుతున్నాయి, వేడి ఎక్కువైపోయింది, చీంబేతులు కానీ నీళ్ళ బెదులు కానీ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా సగ్గుబియ్యం పాయసం, అదే సగ్గుబియ్యం ఒక రకమైనటువంటి గెన్సుగడ్డలు, అవి గెన్సుగడ్డల్లాగా పొడవుగా ఇంతలా ఉంటాయి కందాలు గడ్డలు. కర్రపెండలం అంటారు సార్. కర్రపెండలమా? ఓకే. దాని నుంచి తయారు చేస్తారు. ఎంత సారవంతమైనవంటే అంత సారవంతమైనవి. సగ్గుబియ్యము చాలా శక్తివంతం. మనకు బాగా కొద్దిగా తిన్నా ఎక్కువ బలం వస్తుంది, శక్తి వస్తుంది. సుస్థిగా ఉండేటువంటి వాళ్ళకు కూడాను దాన్ని పాయసం చేసేస్తే పాలు వేసి చాలా రుచికరంగా ఉంటుంది. సేమియా కూడా వేసి చేస్తే ఇంకా మేలు. ఈ రెండు ఏది ఉన్నా మంచిదే. ఒక్కటి వేసుకొని తిన్నా సరే, పాయసం చేసుకొని తింటే చాలా బలము, తంపు కూడా చేస్తుంది. ఇంకా బాదామి బంక అని వస్తుంది. బాదామి బంక అని విన్నారా? విన్నాం సార్. కటోరి అన్న సేమా గురువు గారు? కటోరి గోంద్ కటోరి అని, గోందు కటోరి అంటారు. రెండు సేమేనా గురువు గారు? ఏమో నాకు అది చూడలేదు నేనమ్మా. ఇట్లా ఉబ్బుతుంది గురువు గారు, చిన్న పీస్ వేసినా గానీ మొత్తం ఇలా జల్లీ లాగా ఫామ్ అవుతుంది. లావ్ అవుతుంది అది, ఇంత లావ్ అవుతుంది కదా. చిన్నగా వేస్తే లావ్ అయిపోతుంది. ఒక గంటకి పొంగుతుంది అది అంత బాగా. అది తినడానికి బాగానే ఉంటుంది. కొద్దిగా చక్కెర కానీ బెల్లం కానీ వేసుకునేస్తే సూపర్ గా ఉంటుంది. అది తినడం వల్ల కూడా తంపు వస్తుంది, చలవ చేస్తుంది. కొబ్బరి నీళ్లు తాగడం కూడా చలవ చేస్తుంది. కొబ్బరి నీళ్లు, టెంకాయ నీళ్ళు అంటారే, ఎల్లేర్లు అంటారా మీరు? ఎల్లేర్లు కానీ కొబ్బరి నీళ్లు కానీ తాగడం కూడా చలవ చేస్తుంది. అలాగే రోజు నీళ్లు ఎక్కువ తాగడం వల్ల కూడా చలవ చేస్తుంది. 3 చెంబులు, పెద్దవాళ్ళు అయితే 4 చెంబులు తాగాలి, ఒక 4 లీటర్లు. అంతకంటే ముఖ్యమైన నియమం ఏమిటంటే ప్రతి ఒక్కరూ నిద్ర లేస్తానే కూర్చొని 3 గ్లాసులు తాగేయాలి. ఇదిగోండి సార్ బాదామి బంక. నువ్వు డబ్బాలో పెట్టి చూపిస్తే కనపడుతుంది అక్కయ్య, చేతికి పట్టి చూపించబట్టి. నిద్ర లేస్తానే ఏం కనపడడం లేదు అక్కయ్య మాకు. బ్యాక్ కెమెరా ఆన్ చేయండి. పైన స్పీకర్ పక్కన రొటేషన్ ఉంది చూడండి హరిణి మేడం, అది పెట్టండి బ్యాక్ కెమెరా. బుక్కులు కనిపిస్తున్నాయి మాకు. సరే, ఈ విధంగా మనం దేహాన్ని చలవ చేసుకోవడం కోసం నిద్ర లేస్తానే మంచి అలవాటు ఏమిటంటే 3 గ్లాసులు నీళ్ళు తాగాలి. నిద్ర లేచిన తక్షణమే 3 గ్లాసులు నీళ్ళు తాగాలి. మధ్యలో నిద్ర మధ్యలో ఎప్పుడైనా మెలకువ వచ్చినా 1 గ్లాస్ నీళ్ళు తాగేసే పడుకోవాలి. నీళ్లు మ్యాక్సిమం ఎక్కువ తాగుతూ ఉండాలి. అలా త్రాగుతూ ఉంటే సంపూర్ణంగా మనము బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఫోటో ఉంటే పెట్టక్క సరిపోయా మళ్ళా.
సార్ సబ్జెక్ట్ కూడా చలవ చేస్తుంది కదా సార్? ఎస్ సబ్జలు కూడా రైట్ కలకండలాగా ఉంది కదా, అవును సార్. కలకండలాగా ఉంది. ఓకే తీసుకోకే, మళ్ళీ మేము తీసుకుంటాం, మళ్ళీ నీకు ఇది లేకుండా అయిపోతాయి. గోంద్ కటోరి అంట, మీరు చెప్పిందే లెక్క. హైమావతక్కన చెప్పింది, లలితక్కన. ఇటు ఆంధ్ర సైడ్ కటోర గోధుమ అంటారు సార్. అవును గురువు గారు, నేనే చెప్పాను, నేను కూడా యూజ్ చేస్తాను. అక్కడ గోంద్ కటోరా అని పెట్టినారు, రాసిన దాని మీద. అది కూడా చలవ చేసేటటువంటిది అని గుర్తుపెట్టుకోండి అంతే. ఈ విధంగా మనము కొన్ని తెలుసుకోవాలి, సమయానికి గుర్తుకు రావు. వేడి ఎక్కువైందని బాధపడుతుంటాము. చాలా లెక్కయ్యా, చూసి మాకు చాలా అవుతుంది దాన్ని ఆర్జీ. ఇసబ్గోల్ అని వస్తుంది సార్, అది నువ్వు చదువు చేస్తాను. ఏదక్క ఏది? ఇసబ్గోల్. ఇసబ్గోల్ అని కరెక్ట్ గా ఒక పౌడర్ కర వస్తుంది, దాన్ని నానపెడితే అంత ఉబ్బుకుంటుంది. ఓకే, అలాగే సబ్జా గింజలు కూడాను చాలా చలవ చేస్తాయి, తినాలి కూడా, అప్పుడప్పుడు నానేసుకుని తినాలి. ఇవన్నీ ఉపయోగిస్తే చాలా తుంపు కాదా సార్ సబ్జా గింజలు? ఏం ఎక్కువ కాదు, కొద్దిగా తీసుకుంటాం. మనమే మీ పిల్లలు తింటామా ఏంటి? ఏం లేదు సార్. ఒక చెంచా అంత తీసుకుంటామా మనం, ఏం కాదు. లిమిటెడ్ గా తీసుకోండి. మీకు ఇబ్బంది, డౌట్ వస్తుంది, సరే కొద్దిగా అలవాటు చేసుకోవాలంటే అయిపోయి. ఓకే. ఇవన్నీ కూడాను మనకు చలవ చేసేటటువంటివి. ఇడ్లీ కూడాను చలవే, ఇడ్లీ కూడా చలవ చేస్తుంది. రైస్ కూడాను చలువే, అన్నం చలువ. ఎలా అంటే చంద్రునికి ధాన్యం ఏది? బియ్యమే. చంద్రుని యొక్క చలువ అనేది ఆపాదించబడుతుంది బియ్యానికి. ధాన్యం, చంద్రుని నవధాన్యాలు ఉన్నాయి కదా, నవగ్రహాలకు నవధాన్యాలు ఉన్నాయి. చంద్రుని యొక్క ధాన్యము బియ్యం. మీకు మనసు ఎప్పుడు బాగాలేదనుకోండి, మనసు బాగాలేకపోతేనో, మనసు ఇబ్బందికరంగా ఉందనుకోండి, అశాంతిగా ఉంది, ఏదో భయము ఇట్లా ఏదైనా ఉందనిపిస్తుంది అనుకోండి, బియ్యం దానం చేయండి, చంద్రునికి సంతోషం అవుతుంది. ఆ గ్రహదోషం ఏదైనా ఉన్నట్లయితే ఉంటుంది. అన్నదానానికి ఇవ్వడమా, లేదా ఇంటికి భిక్షగాలు ఎవరైనా వస్తే బియ్యం వేయడమా, ఇలా పిడికలు తీసుకొని పోయి వేస్తే ఏం ఉపయోగం అవుతుంది? పిడికడ బియ్యం ఇస్తే. అలా కాకుండా కొద్దిగా శక్తి కొద్ది వాళ్ళ స్థాయిని బట్టి దానం చేయాలి. బ్రాహ్మణులకు కానీ ఆశ్రమాలు కానీ ఇస్తున్నామంటే ఎంత దానం చేయాలని చెప్పాను? 1.5 సార్. 1.5 అంటే బియ్యం గింజల్లోన 1.5 షేరుం పావా? 1.25 కేజీ అని చెప్పచ్చు. షేరుం పావు కానీ 1.25 కేజీ కానీ చేయాలి దానం చేస్తే. తక్కువ అంటే అంత, ఎక్కువ అంటే దానికి ఎన్ని రెట్లైనా ఇవ్వచ్చు. ఆ విధంగా చేసుకుంటే మనస్సు అనేది ప్రశాంతంగా ఉంటుంది. అలాగే పౌర్ణమి రోజు ఎక్కడైనా సరే చంద్రుడు కనపడినాడంటే కొద్ది చంద్రుడికి నమస్కారం చేయండి. ఆయనే మన మనస్సుకు అధిష్టాన దేవత. మనస్సుకు అధిష్టాన దేవత చంద్రుడు కాబట్టి ఆయనకు ఆశీర్వాదం ఉంటే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో కదా. మనకు బంధం రావాలన్నా, మోక్షం రావాలన్నా మనస్సే కారణం. ఆ మనస్సుకు అధిష్టాన దేవత చంద్ర భగవానుడు కాబట్టి ఆయన ఆశీర్వాదం ఉంటేనే మన మనస్సు కట్టడిలో ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది, దారి తప్పకుండా ఉంటుంది. కాబట్టి చంద్రునికి నమస్కారం చేసుకోవడం కూడా చాలా అవసరం. ఆ విధంగా బియ్యం దానం చేయడం వల్ల కూడా మనకు మంచిది. వెన్నెలలో ఉండడం వల్ల కూడా చలవ వస్తుంది మనకు. వెన్నెలలో ఉండడం వల్ల కూడాను చలవ వస్తుంది. అలాగే ఆ విధంగా శరీరం నుంచి ఇట్లా వస్తుంటాయి కదా, ఎక్కువ చెమట వచ్చేటువంటి వాళ్ళు అప్పుడప్పుడు వెన్నెలకు ఉంచాల, వెన్నెలలో పడుకోవాలా. వాళ్ళు మిద్దె పైన అట్లా వేసుకునేసేసి ఒకటి దోమతెర కట్టుకొని శుభ్రంగా వెన్నెలలో నిద్రించాల. అలా బయట ఉండే చలవకు బిగించుకుపోతాయి. చర్మ ఎక్కువ ఉత్పత్తి చేసేటువంటి చెమటను ఉత్పత్తి చేసే చర్మ రంధ్రాలు అనేవి
చేస్తాయి. ఓవర్గా ఫ్లో కాదు ఇలా చెమట అనేది. ఓవర్గా చెమట అనేది ఫ్లో కాకుండా వెలుగులు వెన్నెల వెలుగుల్లో ఒక 2-3 గంటల సేపైనా నివసించడం ఉండడం చేయాలి. చంద్రుడిని నమస్కరించేటట్టు చేయాలి. ఆ చంద్రుని యొక్క అమృత కిరణాల వల్ల కూడా దేహం చలవ వస్తుంది. పౌర్ణమి రోజు చూడండి, పౌర్ణమి రోజు, పౌర్ణం ముందు రోజు, పౌర్ణం తర్వాత రోజు కూడాను చలువ ఎక్కువ ఉంటుంది. వాతావరణం చల్లగా ఉంటుంది. ఎండాకాలంలో కూడాను, మిగతా రోజుల్లో తక్కువతుంది. ఎండాకాలంలో అయినప్పటికీ కూడాను కాక ఆ 3-4 రోజులు, ఆ వారం రోజులు అనుకుందాం. పౌర్ణమికి ముందు, పౌర్ణమి తర్వాత 3 మొత్తం 7-8 రోజుల పాటు చల్లగా ఉంటుంది నైట్. ఈ విధంగా చేస్తే ఆ చెమట ఎక్కువగా ఉత్పత్తి కాకుండా చేసుకోవచ్చు. స్నానం మెయిన్ ముఖ్యం. ఖచ్చితంగా 3 సార్లు వాళ్ళు స్నానం చేస్తే తీరాలి. అట్లా 1 మంత్ చేసుకోగలగాలి. 15 రోజులన్నా చేయాలి. అలాగే వాళ్ళకు ఆయిల్ మసాజ్ చేయాలక్క. చంద్రిక ఉందా? అవునా సార్? ఆయిల్ మసాజ్, అదే తైలాభ్యంగనం అంటారే, అది చాలా బాగా పనిచేస్తుంది. అంటే యావ ఆయిల్ సార్? నువ్వుల నూనె అయితే చలికాలంలో చేయాలి. శీతాకాలంలో, చలికాలంలో నువ్వుల నూనె చాలా చాలా శ్రేష్టం. వర్షాకాలంలో అయితే కొబ్బరి నూనె శ్రేష్టం. వర్షాకాలంలో, ఎండాకాలంలో అయితే ఆముదము శ్రేష్టం. లేదా ఎండాకాలమైనా సరే అంటే కొబ్బరి నూనె తిక్కేయడమే. నువ్వుల నూనె అయితే చాలా ఆరోగ్యం. నువ్వుల నూనె అయితే అంటే ఎండాకాలం తప్ప మిగతా రోజుల్లో అయితే, ఎండాకాలమైనా కానీ కనుక నువ్వుల నూనె బాగా ఒళ్ళుకు తిక్కినారంటే కన్నము కూడాను శక్తివంతంగా తయారవుతుంది. ఆ నూనె బాగా ఇంకేటట్టుగా తిక్కడం వల్ల లోపల ఎముకల మధ్యలో కూడాను, కీళ్ళ మధ్యలో కూడాను గుజ్జు బాగా పికప్ అవుతుంది. తొందరగా నొప్పులు, నడుముల నొప్పులు అంటా, మోకాల నొప్పులు అంటా, అక్కడ పట్టేసేది ఇక్కడ పట్టేసేది ఉండదు. శరీరం కూడాను సౌందర్యవంతంగా, నైస్ గా, మృదువుగా తయారవుతుంది. కోమలంగా ఉంటుంది. ఇంకా చిన్నపిల్లల్లాగానే దేహం అనేది నిగనిగలాడుతూ ఉంటుంది తైలాభ్యంగనం వల్ల. ఒళ్ళంతా కూడాను బాగా మసాజ్ చేసుకొని, రాత్రే మసాజ్ చేసుకొని పొద్దున స్నానం చేస్తే ఇంకా మేలు. పడుకునేటప్పుడు ఒళ్ళంతా అలా మసాజ్ చేసుకోవడం, పడుకునేసేయడం, తెల్లవారిన స్నానం చేయడం. అయితే పడుకున్నప్పుడు మొత్తం బట్టలకంతా నూనె అవుతుంది కదా, జాగ్రత్త ఒకటి పాటించుకొని దానికి నూనె ఒకవేళ అయినా ఏం నష్టం లేదన్నట్టు ఉండేటువంటి బట్టలు పరుచుకొని సింగిల్ గా పడుకొనేసేస్తే బాగా శరీరం, తలకు కూడా పట్టించుకోవచ్చు, తలకు కూడా పట్టించవచ్చు. నువ్వుల నూనె కావచ్చు, కొబ్బరి నూనె కావచ్చు, ఆముదం కావచ్చు, బాగా తిక్కి మర్దన చేసి ఒళ్ళంతా కూడా బాగా మసాజ్ చేసుకుని 1 గంట సేపు చేసుకోవాలి. అట్లా మూలలో కూడా ఆయిల్ బాగా మసాజ్ చేసుకునేసేసి పడుకునేస్తే బాగా రాత్రంతా నానుతుంది దేహము. తెల్లవారుకల్లా హాయిగా ఉంటుంది. నువ్వుల నూనెతో చేసినా కానీ కాక తల కూడా చల్లగా ఉంటది. నేను ఎప్పుడైనా చూస్తాను, నన్ను పట్టించుకునేది ఎక్కువగా నువ్వుల నూనె. ఆ నువ్వుల నూనె ఎండాకాలమైనా పట్టించుకునేది నేను నువ్వుల నూనె. పట్టుకుంటే చల్లగా ఉంటుంది. కానీ ఇది వేడంటారు కానీ ఏం పెద్ద వేడేం కాదు. దాంతో చేస్తే మొహం మీద మొటిమలు ఎక్కువ ఇబ్బంది పడేటువంటి వాళ్ళకు కూడాను ఈ ఆయిల్ మసాజ్ చేస్తే, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఆముదం కానీ బాగా మసాజ్ చేసేస్తే, ఆయిల్ ఫేస్ కదా, ముందే ఆయిల్ పట్టిస్తే ఇంకా జిడ్డు ఎక్కువైతుంది అనుకోవద్దండి. ఆ క్రిములన్నీ చచ్చిపోతాయి. ఒక 10-15 నిమిషాలు బాగా ఇట్లా మసాజ్ చేసుకోవాలి. బుగ్గలు బాగా రుబ్బుకోవడం ఇలా అంతా చేసుకోవాలి. అలా 10-15 నిమిషాలు ఆయిల్ కొద్దిగా వేసుకుని బాగా ఇట్లా మసాజ్ చేసుకున్నారంటే మొటిమలే ఉండవు, మొటిమలే రావు. లేని వాళ్ళకు అసలు రావు. మొహం కూడాను నిగనిగలాడుతూ ఉంటుంది. ఇది న్యాచురల్ కూడాను. ఈ ఫెయిర్ అండ్ లవ్లీలు కానీ ఏమన్నా గ్లామర్ టిప్స్ అనేసి వేరే ఆయిల్స్, పేస్ట్ సార్ దీపారాజనకి ఉపయోగించే నువ్వుల నూనెనా సార్? అదక్కయో వంటకు వాడే నువ్వుల నూనె అనిపించుకోవాలి. నువ్వుల నూనెలో వంటకు వాడే నువ్వుల నూనె అంటే ఇస్తారు ప్యూర్. దీపాలు పెట్టేదైతే దాంట్లో దాదాపు 4-5 రకాల నూనెలు కలుస్తాయి. మళ్ళీ నన్ను తిడతారు, ఈసారి చెప్పాను పట్టిస్తూ జుట్టు అంత చేతిలోకి వచ్చింది అని. ఇప్పుడు గానుగ మిల్లుల అవకాశాలు గానిగ దగ్గర అయితే బెటర్.
అట్లా చేసుకోండి. లేదా పతంజలిలో కూడా దొరుకుతుంది, పతంజలి షాపుల్లో. బయట ప్యాకింగ్ వస్తున్నాయి, వంటకు వాడే నువ్వుల నూనె అంటే ఇస్తారు, దాని మీద దోశలో ఇడ్లీలో బొమ్మలు వేసింటారు. అలా వంటకు వాడేదంటే ఇస్తారు నువ్వుల నూనె, అది తెచ్చుకొని చేయాలి. చేస్తే శరీరం అనేది చాలా సౌందర్యవంతంగా, మృదువుగా, కోమలంగా, దృఢంగా, ఆరోగ్యంగా, యవ్వనంగా, అందంగా ఉంటుంది. ఎటువంటి నవ్వలు కానీ అలర్జీ కానీ ఇట్లాంటివి ఏమి లేకుండా ఉంటాయి. ఈ విధంగా మన దేహాన్ని శుచిగా చేసుకోవచ్చు, మలినం లేకుండా చేసుకోవచ్చు. ఈ స్నానం అనేది ఇట్లా చాలా అవసరం. ఖచ్చితంగా మలమూత్ర విసర్జన చేయకపోయినప్పుడు శుభ్రంగా కడుక్కోవడం అనేది మనసు పెట్టి చేయడం చాలా అవసరం. మల విసర్జన పైన, మూత్ర విసర్జన పైన అవకాశం ఉంటే వేడి నీళ్ళే తీసుకోండి, లేదా శుభ్రమైన నీరైతే సరి. ఈ మల విసర్జన చేసేటప్పుడు మాత్రము దంతాలు బాగా బిగించి చేయాలి. మల విసర్జన చేసేటప్పుడు దంతాలు బిగించి చేయకపోతే వాళ్ళకి 50 ఏళ్ళకి వచ్చేటప్పటికి ఒకటి లూజ్ అయిపోతాయి, పండ్లు ఊడొస్తుంటాయి చేతుల్లోకి. మొన్న అంటుంది ఒక అక్కయ్య, అన్నం పొంచేస్తాను సార్, ఏదో కొరికినాను, చేతిలో పండు కూడా వచ్చింది అంట. 45 ఏజ్. ఏందమ్మా తింటే మాత్రం ఊడి రావాలా అంటే, ఏమో సార్ ఊడి వచ్చింది పండు. అట్లా లూజ్ అయిపోతాయి మల విసర్జన చేసేటప్పుడు దంతాలు బిగించకపోతే. కాబట్టి టైట్ గా పెట్టి పండ్లు బిగించి బాగా మల విసర్జన చేస్తే దీర్ఘకాలికంగా దంతాలు ఊడిపోవు అని శాస్త్రవాక్కు. కాబట్టి అంత దృష్టి పెట్టండి అలాంటి చోట. ఈ విధంగా మనము మల నిర్మోచనం అంటే చెమట వల్ల మరియు మూత్ర విసర్జన వల్ల, మల విసర్జన వల్ల, దుమ్ము ధూళి శరీరం మీద పడడం వల్ల, అలాగే మృత కణాలు చర్మం పైకి చేరుకోవడం వల్ల శరీరం మలినం. అందువల్ల మనము జల స్నానం దినే రోజు స్నానం చేయాలి. అలా స్నానం చేసి దేహాన్ని శుద్ధి చేసుకోవాలి. న్యాచురల్ గా ఉండేటువంటి వాటిని మాత్రమే ఫేస్ కి అప్లై చేసుకుంటూ ఉండండి. మీరు ఫెయిర్ అండ్ లవ్లీ, గ్లోర్ అండ్ లవ్లీ అనేటివి వాడుతూ ఉన్నారంటే కొన్ని నెలలకే అవసరం మొదలుపెట్టినారంటే ఇంకా ఆపరది, ఇంకా నాన్ స్టాప్ పేస్ట్ మీద పేస్ట్ వేస్తుంటారు కదా. తద్వారా ఏమవుతుంది, అది ఉంటేనే మీ మొహాలు మీకే చూడబుద్ధి అవుతాయి, అది లేకపోతే మీకే చూడబుద్ధి కాదు, ఇంకా పక్కన వాళ్ళకి ఏం చూడబుద్ధి అవుతుంది. అటువంటి దరిద్రం రాకూడదు. అది ఉంటేనే నా మొహం అందంగా ఉంటుందమ్మా అని అనిపించిందంటే, అది దొరకలేదనుకో ఇంకా అంతే, వాళ్ళ కళ, వాళ్ళ మొహంలో కళే ఉండదు ఇంకా. కాబట్టి న్యాచురల్ గానే ఉనికి ప్రయత్నం చేయండి. పూర్వకాలం యాలవలీలు ఉన్నాయి, శుభ్రంగా సబ్బుతో మొహం కడుక్కునే వాళ్ళు, పౌడర్ కొట్టుకునే వాళ్ళు. పౌడర్ కొట్టుకుని బొట్టు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుంటారు ప్రతి ఒక్కరు కూడాను. ఇప్పుడు కూడా అంతే, చాలు. ఎక్కువ అన్ని వేసుకోవడం వల్ల కెమికల్స్ అవన్నీ కూడాను ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు, అందాన్ని పాడు చేసుకుంటారు, మొహం అంతా ఎట్టెట్టో తయారైపోతుంది. అలా కాకుండా న్యాచురల్ గా క్యారెట్ తినండి. క్యారెట్ రసాన్ని మొహాన్ని పట్టించుకోవచ్చు. కొద్దిగా పాలల్లోకి లేదా పెరుగులోకి కొద్దిగా పెరుగు తీసుకుని కాసింత పసుపు వేసి అప్పుడప్పుడు మొహాన్ని తిక్కినారంటే, ఒక 5-10 నిమిషాలు మసాజ్ చేసి ఒక అర్ధగంట తర్వాత మొహం కడుక్కున్నారంటే ఫ్రెష్ గా తయారవుతుంది ఫేస్. పెరుగులోకి పసుపు కొద్దిగా, చిటికెడు పసుపు వేసుకొని క్యారెట్ రసం తిక్కడం కూడా చాలా మంచిది. క్యారెట్ ప్యాక్ చేసుకో, నీకు ఎదురులే మీ మాటకి. సహజంగా మనము నిద్ర ముఖ్యం. అన్నిటికంటే సౌందర్యాన్ని ఇచ్చేటువంటి ట్రిప్ ఏమిటంటే నిద్ర. పరిపూర్ణంగా నిద్ర ఉండాలా. నువ్వు ఎన్ని ప్యాక్లు వేసుకున్నా నిద్ర లేదంటే మాత్రం బ్లాకే అవుతుంది ఫేస్ అంతా బ్లాక్ అయిపోతుంది, కళ తప్పిపోతుంది. అందువల్ల మెయిన్ నిద్ర ఉంచుకోవాలి. ఆహారం కూడాను శాకాహారమే తీసుకుంటే అందంగా ఉంటారు. మాంసాహారం కంటే శాకాహారంలో ఎక్కువగా ఆరోగ్యాన్ని, యవ్వనాన్ని ఇచ్చేటువంటి గుణాలు ఉన్నాయి ఆకుకూరలు, కాయగూరల్లో. కాబట్టి శాకాహారమే ఎక్కువగా ఇష్టపడాలి. ఇది శౌచం గురించి, శారీరక శౌచం గురించి చెప్పుకున్నాము. వీడికి ఎంత టైం పట్టింది చూద్దాం. తర్వాత మళ్ళీ మనము మంగళవారం కలుసుకుంటామేమో.